రెండు రాయమన్నారు కదా అవునా, రెండు రాయమన్నారు కాలేదురా ఇది ఇది రా వచ్చిందా ఊరి పేరేంటి కరెక్ట్ గా చెప్పు. ఏంటండి? ప్యాపిలి సార్. ప్యాపల్లినా? ప్యాపిలి సార్. యాపిలా? ప్యాపిలి సార్. యాపిలి. ఓకే, ఏదో ఒకటిలే. ఓకే, థ్యాంక్ యూ. సో మేడం వచ్చేలోపు ఎవరైనా మాట్లాడతారా? యూ వాంట్ టు షేర్ వాట్ యూ ఫీల్ ఆఫ్ దిస్ ట్రైనింగ్స్? ఈ ట్రైనింగ్స్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఏమన్నా చెప్తారా? ఐ మీన్ ఈ ట్రైనింగ్స్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఏ విధంగా యూజ్ అవుతుంది మీకు ఈ ట్రైనింగ్స్ అనేవి? సో ఈ ట్రైనింగ్స్ పెట్టక ముందు, పెట్టిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? కెన్ సమ్మన్ షేర్ విత్ మీ? నాతోనే కాదు, మిగిలిన వాళ్ళందరితో షేర్ చేసుకుంటారా ఎవరైనా? మోషే, శైలజ, మల్లేశ్వరి, రాజ్ కుమార్, అమ్మా ఎవరైనా షేర్ చేసుకుంటారా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ, డిఫరెన్స్ ఇన్ యూ బిఫోర్ దీస్ ట్రైనింగ్స్ అండ్ ఆఫ్టర్ దీస్ ట్రైనింగ్స్? సో ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్? ఏమైనా కొంచెమైనా చేంజ్ వచ్చిందా ఎందులో అయినా, మీ పర్సనల్ లైఫ్ లో కానీ, కెరీర్ పరంగా కానీ? మా రెగ్యులర్ క్లాసెస్ అయితే మిస్ అవుతుంది సార్, ఈ క్లాసుల వల్ల అంటారా? వీలైనంత వరకు 11 లోపే క్లోజ్ చేసేస్తున్నాం. మేడం కొంచెం టైం తీసుకున్న 11కి క్లోజ్ చేసేస్తున్నా కదా నేను. సో మన టాపిక్స్ కొంచెం సింపుల్ టాపిక్స్ ఉంటాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ లో. చాలా ఈజీ టాపిక్స్ అన్నమాట. అంటే చాలా సింపుల్ గా కనిపిస్తాయి, బట్ చాలా కాంప్లికేటెడ్ టాపిక్స్ అవి. ఎందుకంటే చదువు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా చదువుకోవచ్చు, బట్ సంస్కారం అనేది మనకి చిన్నప్పటి నుంచి రావాలి కదా. సో ఇప్పటి నుంచే కూడా మంచి మంచి హ్యాబిట్స్ అనేవి కానీ, హౌ టు బిహేవ్ విత్ అదర్స్, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే నేర్చుకుంటే మనకి అంత కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక హ్యాబిట్ అనేది ఒక్కసారిగా మనం మార్చుకోవాలంటే, సో ఏజ్ పెరిగే కొద్దీ హ్యాబిట్ మార్చుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. బట్ చిన్నప్పటి నుంచే మంచి హ్యాబిట్స్ పెట్టుకుంటే మీకు ఎవరు చెప్పవసరం లేదు, మీరే ఇంకా నలుగురికి చెప్పొచ్చు. ఓకే, మిగిలిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. సుచిత్ర, స్వాతి, వంశీ, కే శైలజ, ఇంకా జ్యోతి, విజయసి ఓర్వకల్, సాయి, పూజిత, డి పోలేరమ్మ అని ఉంది ఒకటి, సాగర్. మేడం ఏమైనా వర్క్ ఇచ్చారా మీకన్నా? ఓకే, నేను ఇచ్చాను కదా ఒక వర్క్, ఎవరైనా రాసారా? సో విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ లైక్ మోస్ట్ అండ్ వై? ఒక 5 పాయింట్స్ రాయమని చెప్పేసి ఎవరైనా చెప్తారా? సో విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డూ యూ లైక్ ద మోస్ట్ అండ్ వై? ఎందుకు? ఓకే, మేడం వచ్చేసారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో మీరు వచ్చేంత వరకు పిల్లలకి బోర్ కొట్టకుండా ఏదో చెప్తున్నాను మేడం కబుర్లు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా వర్క్ ఇచ్చారా వాళ్ళకి? సార్ అంటే వర్క్ అంటే ఏం లేదు, బట్ అదే వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ రాసి పంపించమని చెప్పాను. ఓకే. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. దీవెన అని ఉంది కదా, ఒక్కసారి నువ్వు అన్మ్యూట్ చేసుకో. నీ పేరేంటో చెప్పు. దీవెన సార్. నీ పేరు దీవెనా? మీ ఇంటి పేరు చిలుకానా? ఎస్ సార్. సో వెరీ క్యూట్, మీ ఇంటి పేరు చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, వీడియో ఆన్ చేసుకోమ్మా. సుచిత్ర, మల్లేశ్వరి, ఇంకా జ్యోతి, మీరంతా కూడా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. సాగర్, మా స్కూల్లో ఒక 5th క్లాస్ గర్ల్ ఉంటుంది సార్, రీసెంట్లీ జాయిన్. అమ్మాయి పేరు చిలకమ్మ. పేరే చిలకమ్మ? చిట్టిగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? పెద్ద చిలకమ్మేనా? పెద్ద చిలకమ్మ, 5th క్లాస్. ఓకే. సో జీజేసీ కర్నూల్ ఇంకా రాలేదా స్టూడెంట్స్? వీడియో ఆఫ్ చేశారు, వీడియో ఆన్ చేయండి, పర్లేదు.
బంద్ ఏమీ లేదా సార్ ఇవాళ? బంద్ ఫోన్లు కనెక్ట్ అవ్వడానికి బంద్ ఏమి ఉండదు మేడం. ఫోన్లు They బంద్ stopped చేయమని me. లేదుగా. They stopped me while I was coming to school. ఓకే ఓకే, కాలేజ్ కి రావడానికి వాళ్ళకి బంద్ ఏమో Yes, yes. మేబీ అయి ఉండొచ్చు. అందుకే కొంతమంది ఇండివిజువల్ గా So I వాళ్ళ requested that we have an online class. మాక్సిమం మెంబర్స్ ఈ రోజు ఇంటి దగ్గర నుంచి జాయిన్ అయ్యారు మేడం. మీలో ఎవరైనా కాలేజ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? Yes, sir. కాలేజ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, జాహ్నవి కాలేజ్కి వెళ్ళారమ్మా మీరు? మీకు మీ ఊర్లో బంద్ లేదా? ఆంటీ మీద అయిపోయినా. జాహ్నవి మీకు బంద్ లేదా? ఉంది సార్, కానీ లోకల్ వాళ్ళు రమ్మని చెప్పారు. నడుచుకుంటూ వెళ్ళిపోయారా మీరు కాలేజ్ కి? దగ్గరే సార్ మాకి. ఓకే, మీకు దగ్గర కాబట్టి మీరు వెళ్ళారు. సో బస్సెస్ అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా? లేదు సార్. ఓకే. అండ్ మోషే, వాట్ అబౌట్ యూ? ఆళ్ళగడ్డ, జీజీసీ ఆళ్ళగడ్డ. మీరు కూడా లోకల్ అమ్మా? అన్మ్యూట్ చేసుకోండి. మీరు కూడా లోకలా? నాన్ లోకల్ సార్. నాన్ లోకల్. మరి మీరు ఎలా వచ్చారు? బస్సెస్ తిరుగుతున్నాయా మీకు? లేదు సార్, ఆటోకి వచ్చాను సార్. ఆటోకి వచ్చారా? అవును సార్. ఇప్పుడు వచ్చారు, బాగానే ఉంది. ఈవినింగ్ ఆటో లేకపోతే ఏం చేస్తారు? నడుచుకుంటూ వెళ్ళిపోతాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపోతారా? ఎన్ని కిలోమీటర్స్ మీ ఇల్లు? 5 కిలోమీటర్స్ సార్. ఆ ధైర్యంతో వచ్చేసారు. అవును సార్. ఆటో లేకపోయినా వెళ్ళిపోవచ్చు అని. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, మ్యూట్ చేసుకో. మా స్మార్ట్ షాగర్, నువ్వు వీడియో ఆన్ చేసుకో. వీడియో ఆన్ చేస్తే ఎంత స్మార్టో చూస్తాం మేము కూడా. ఓకే, 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో జీజీసీ టౌన్ కర్నూలు వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు అయితే? ఏమా శిరీష, మీకు కాలేజ్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదనమాట, అందరూ ఇండివిజువల్ గా జాయిన్ అయ్యారా? మేడం అన్మ్యూట్ చేసుకోండి. Right. Now I can, sir. సిస్టమ్ లో ఉంచేనా మేడం మీరు జాయిన్ అయింది? ఫోన్? లేదు సార్, మొబైల్. సిస్టమ్ ఇంకా రాలేదా? మీ వాయిస్ వినిపిస్తే ఇంకొంటారు సార్ నాకు. ఓకే ఓకే, రైట్. సో స్టార్ట్ చేస్తారు మేడం. 9:20 అయిపోయింది. అదే స్టార్ట్ చేసామా అని, అంటే Start పిల్లలు చేసేయండి. ఇంకెవరైనా జాయిన్ అవుతారా ఏంటి అని. వాళ్ళు అవుతారు, బట్ ఎంతసేపు అని వెయిట్ చేస్తాం? ఆల్రెడీ 9:20 అయిపోయింది. అవును, కంప్లీట్ చేసుకోవాలి కదా. మాకు ఇక్కడ కొంచెం ఉంది సార్ స్ట్రైక్. అంటే ఏం లేదు, కొంచెం బిల్డప్ కోసం స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శివ సార్ ఫర్ యువర్ సపోర్ట్. సో అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఓకే, సో దాన్ని బట్టి మీరు వింటున్నారా లేదా అనేది వీ కెన్ గెస్ అన్నమాట. ఓకే, సో చాలా మంది ఇంటి దగ్గర నుంచి కనెక్ట్ అయినా చక్కగా యూనిఫామ్ వేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే దెన్, సో స్టిల్ మోర్ అమ్మ, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఏవైతే మీకు వర్క్స్ ఇచ్చానో, సో అవి ఎక్కడ కాపీ చేయకండి ప్లీజ్. ఓకే, సో డోంట్ కాపీ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఎందుకంటే ఆల్రెడీ కాపీ చేయడం అంటే ఎవరన్నా రాసేస్తారు. సో నెట్ లోంచి అన్నా, లేకపోతే లైబ్రరీ బుక్స్ లోంచి అన్నా ఎవరన్నా కాపీ చేసేస్తారు. బట్ సో ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, సో మీ ఓన్ వర్డ్స్ లో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అది మంచిది అనుకుంటున్నాను. ఓకే, అంటే చాలా మంది చూస్తున్నారు అంటే డైరెక్ట్ ఆ సెంటెన్సెస్ ఏమైతే ఉన్నాయో
అది నేను మళ్ళీ సెర్చ్ చేసినప్పుడు సో ఐ కెన్ ఫైండ్ ఇన్ ఇంటర్నెట్. ఓకే, సో ఏదో రాసేసి పంపించేద్దాము అని అట్లా కాదు. సో ట్రై టు ఎక్స్ప్రెస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో ఒక ఎవరో ఎడ్యుకేషన్ గురించి పంపించారు, సో ఇట్ ఈస్ గుడ్, బట్ ఐ డోంట్ నీడ్ దట్ మచ్ డిఫికల్ట్ వర్డ్స్. ఓకే, సో అంత డిఫికల్ట్ వర్డ్స్ వద్దు, జస్ట్ సింప్లర్ లాంగ్వేజ్ లో మీరు ట్రై చేయండి. సో ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ సో యూ కెన్ యూస్, బట్ ఈవెన్ దో ఏంటంటే మనము అంత హై లెవెల్ గా యూజ్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ సింప్లర్ గా మనం యూజ్ చేస్తే సో ఇట్స్ బెటర్. ఓకే, ఇంకేమైనా నిన్న చెప్పిన అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో else we'll move to the today's topic, right? సో జిజేసి ధోని కర్నూల్ అన్మ్యూట్ చేసుకున్నామా? ఏది హ్యాండ్ రైజ్ చేశారు అగైన్? సార్ స్క్రీన్ విజిబుల్ అవుతుందా సార్? Sir, is my screen visible, sir? మా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న మనం ఇది నేర్చుకుంటున్నాం కదా, సో ఎస్ఏ రైటింగ్. ఓకే, హౌ టు రైట్ అన్ ఎస్ఏ. సో చెప్పాను కదా, సో ఎస్ఏ అని అంటే ఏదో ఒక షార్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే, సో షార్ట్ డిస్క్రిప్టివ్, ఓకే, లేకపోతే నరేటివ్, ఎక్స్పోజిటరీ, రిఫ్లెక్టివ్, ఇమాజినరీ. సో ఆల్ దోస్ థింగ్స్ మనకి ఏంటంటే ఎస్ఏ రైటింగ్ రాసినప్పుడు రకరకాలుగా ఎస్ఏస్ ఉంటాయి. బట్ ఈవెన్ దో వీ హ్యావ్ టు సెలెక్ట్ విచ్ టైప్ ఆఫ్ ఎస్ఏ వీఆర్ రైటింగ్. ఓకే, సో దట్ థింగ్ ఇస్ మెయిన్ వన్. ఓకే, సో ఏదైనా సరే మనకు ఒక ఎస్ఏ రాసినప్పుడు ఎట్లాంటిది రాయాలి, సో ఏది రాసినా సరే ఇట్ షుడ్ అట్రాక్ట్ ద రీడర్. ఓకే, సో చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగేలా ఉండాలి. ఓకే, సో మనం ఏం రాసినా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా? ఓకే, సో సెంట్రల్ ఐడియా ఏంటి, దేని గురించి మనము అసలు ఎస్ఏ రాస్తున్నాం అనేది మన మైండ్ లో మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఏ అనేది ఇట్లా ఉండాలన్నమాట. ఏంటంటే నరేటివ్ అంటే ఒక స్టోరీస్ లాగా, ఒక కథనం అంటారు కదా, ఒక స్టోరీ అన్నమాట, అట్లా ఉండాలి. లేకపోతే నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అంటే కంప్లీట్ వివరణ అన్నమాట దాని గురించి. అలాగే ఎక్స్పోజిటరీ అంటే ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సంథింగ్, అంటే ఫ్యాక్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ అట్లాగే రిఫ్లెక్టివ్ అంటే తెలుసు కదా, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ప్రతిబింబించడం, అంటే ఇట్ షుడ్ బి రిఫ్లెక్టివ్. ఓకే, తర్వాత ఇమాజినేటివ్ అంటే కల్పనా కథలు. సో నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో యానిమల్స్ కానీ లేకపోతే ఒక సైకిల్, సో తను సైకిల్ మాట్లాడలేదు, బట్ నరేటర్ ఎవరైతే ఉన్నారో, చెప్పేవాళ్ళు లేకపోతే రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సైకిల్ ని ఒక పర్సన్ లా ఊహించుకొని, సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఏంటి, ఓకే, సో ఇవన్నీ అందులో డిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ అన్ ఇమాజినేటివ్ ఎస్సే. సో ఇంకా ఏంటంట ఇందులోని, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నిన్న. సో డిస్క్రిప్టివ్ అంటే ఏంటి, ఎక్స్పోజిటరీ, రిఫ్లెక్టివ్ అంటే మన క్వాలిటీస్, లేకపోతే ఎదుటి వాళ్ళ లైఫ్ హిస్టరీస్, వాళ్ళ అదే ఏంటి ఏదైతే ఫిలాసాఫికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా ఏమైనా రిలీజియస్ ఫ్యాక్ట్స్. సో ఇంకా ఇమాజినేటివ్ కి వచ్చేసరికి చెప్పాను కదా, సో నేనే కింగ్ అయితే, ఒకవేళ చెప్పాను కదా సైకిల్ మాట్లాడుతుంది, నిజంగా సైకిల్ మాట్లాడుతూ హార్స్ మాట్లాడదు, బట్ ద పర్సన్ హూ ఈస్ రైటింగ్ అబౌట్ the horse or a cycle expresses their feelings.
థింకింగ్ హిమ్ యాజ్ అ సైకిల్ అండ్ హార్స్. వాళ్ళని ఊహించుకొని ఒక సైకిల్ ఎట్లా ఉంటది, తన ఫీలింగ్స్ ఏంటి, లేకపోతే హార్స్ ఎలా ఉంటది, లేకపోతే ఒక ర్యాబిట్ ఎలా ఉంటది. సపోజ్ ఒక మనము బోర్డు ఉంది కదా, బోర్డు రోజు ఫీల్ అవుతా ఉంటది, మనం రోజు బోర్డ్ ని యూజ్ చేస్తున్నాము, రబ్ చేసేస్తున్నాము, ఇట్లా రకరకాలు. సో ఇమాజినేటివ్ అంటే మనం చాలా టాలెంటెడ్ కదా, సో ఇమాజినేటివ్ స్టోరీస్ రాయాలంటే. ఓకే, సో రియల్ గా అది ఉండకపోయినా సరే కట్టుకథలు వెంటనే మనకు వచ్చేస్తా ఉంటాయి. ఓకేనా. సో అండ్ దిస్ వన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎన్ ఎస్సే. ఓకే, సో ఒక ఎస్సేలోని ఏమేమి ఉంటాయి ఫస్ట్ చెప్పాను కదా. సో ఒక ఎస్సే రాసేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ అనేది దేని గురించి ఇస్తాము అంటే, సో అక్కడ బ్లూ కలర్ ఆరో మార్క్ అనేది కిందకు ఉంది కదా. సో యూ హ్యావ్ టు గివ్ ద ఇంట్రొడక్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద టాపిక్ అన్నమాట. ఓకే, సో అందుకని అక్కడ ఇన్వర్టెడ్ కామా కిందకు ఉంది. సో నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఎస్సే తీసుకోమంటారు. సో నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఎస్సే. సో ఇట్ షుడ్ బి ఇన్ 3 పారాగ్రాఫ్స్. ఎందుకంటే పారాగ్రాఫ్స్ లో డివైడ్ చేస్తే సో అది మనకి అట్రాక్టివ్ గా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్ లో డివైడ్ చేస్తే ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం దాని గురించి ఇంట్రడక్షన్ అదే బ్రీఫ్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వచ్చు, సెకండ్ థర్డ్ అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే వాట్ ఎవర్ ద కన్క్లూషన్ మనం ఇవ్వాలనుకుంటున్నామో అది కరెక్ట్ గా దానిలోంచి ఇచ్చేయచ్చు అన్నమాట. ఓకేనా. చివరికి వచ్చేసరికి కొన్ని అనాలిసిస్ ఉంటాయి, అంటే దీన్ని బట్టి ఇట్లా ఉంటుంది, దీన్ని బట్టి ఇలా ఉంటుంది. ఓకే, సో కన్క్లూషన్ ఎట్లా ఉండాలంటే అగైన్ కన్క్లూషన్ అనేది ఎలా ఉంది, అప్ యారో కింద ఉంది. ఓకే, సో అంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద పారాగ్రాఫ్ అన్నమాట. ఓకేనా. సో ఏది కూడా మనం ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూషన్ రెండు కూడా ఏంటంటే బాడీకి సంబంధించిందే ఉండాలి. సో అంటే బాడీ ఆఫ్ ద ఎస్సే అన్నమాట. అదర్ దాన్ అది తప్పించి బయట టాపిక్ కి మనము ఎక్కడికి వెళ్ళకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ఓన్లీ టు ద టాపిక్. నెక్స్ట్ థింగ్, what is the structure of an essay? Okay, every essay has a beginning, a middle and an end. Okay, so in a 5 paragraph essay, the first paragraph is called the introduction. The next 3 paragraphs consist of a body of the essay and the 5th and final paragraph is the conclusion. So just ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏముంటది, దాని గురించి ఇంట్రడక్షన్ అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ 3 పారాగ్రాఫ్స్ ఏంటంటి, ఫస్ట్ దాని గురించి ఏదైనా ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తావు, రెండో పారాగ్రాఫ్ లో ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తావు, అండ్ ఫైనలీ ద థర్డ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా సమరైజ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, సో థర్డ్ పారాగ్రాఫ్ వచ్చేసరికి దాన్ని సమరైజ్ చేసేస్తాం అండ్ ఫైనలీ ద ఫైనల్ కన్క్లూషన్ అన్నమాట. సో హియర్ ఈస్ ద introduction and body and conclusion. Next one, this is an example of an essay. So have a look at it. This is the example of an essay. So first we are giving the introduction. So what is the topic here? My best friend. So my best friend. So best friend గురించి రాసేటప్పుడు అది ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి రాయాలి. తర్వాత హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ అంటే ఎవరు, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, మనకి క్లాస్మేట్సే కాదు. ఓకే, సో క్లాస్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అవుతారు బెస్ట్ ఫ్రెండ్స్. సో మీ ఫ్యామిలీ రిలేషన్స్ లో లేకపోతే ఎవరైనా అలా మీ ఊర్లో వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు. తర్వాత మీ ఇల్లు ఉంది కదా, మీ ఇల్లు సరౌండింగ్స్, మీ నైబర్స్ కూడా మీ నైబర్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఇట్లా అన్నమాట. సో బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు. సో దాని గురించి మీకు ఇష్టం, ఫ్రెండ్షిప్ అనేది మీకేమి కొత్త టాపిక్ కాదు. ఓకే, సో యూ కెన్ రైట్ ఎనీథింగ్ రిగార్డింగ్ ద ఫ్రెండ్షిప్ అన్నమాట. దాని తర్వాత బాడీలో ఏం రాస్తావు, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ హిమ్ ఆర్ హర్. ఓకే,
సో హీఈస్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. సో తను ఎందుకు నీకు స్పెషల్, ఎందుకు బెస్ట్ ఫ్రెండ్, ఆల్ దోస్ థింగ్స్ అందులో మీరు కవర్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత హీ స్మైల్స్. సో దాని తర్వాత తనలో ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? తను చాలా హీఈస్ వెరీ టాల్ అండ్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్లాస్మేట్స్. ఓకే, దాని తర్వాత ఇంకా మనం ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ యాడ్ ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్ దట్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్, దట్ హ్యాపెండ్. ఓకే, ఏదైనా నీ లైఫ్ లోని తను నీకు బాగా హెల్ప్ చేసిన సందర్భం ఏదైనా ఉంటే అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాని గురించి. ఓకే, సో ఒక రోజు ఏమైందంట, వన్స్ ఐ వాజ్ వెరీ సాడ్ డ్యూ టు సమ్ రీజన్స్, ఐ కుడ్ నాట్ బై ఆల్ ద నెసరీ బుక్స్ లేవంట. సో అలాంటి టైంలో తను వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. సో ఏదైనా ఒక లో ఉండే లైఫ్ లో ఏదైనా ఒక లో స్టేజ్ లో తను ఉంటే, లో స్టేజ్ ఐ మీన్స్ డల్ గా ఉండడం కానీ ఏదైనా ఒక రీజన్స్ ఉంటాయి కదా, మనం డైలీ హ్యాపీగా ఉండాలని రూల్ ఏమీ లేదు. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ సెల్స్, మన లైఫ్ లో కానీ లేకపోతే ఫ్యామిలీ కండిషన్స్ లో కానీ ఏదో ఒక సందర్భాల్లో మనం కొంచెం ఫీల్ అవుతాం, లేకపోతే డల్ గా ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లో ద ఓన్లీ పర్సన్ హు బూస్ట్ us is ఓన్లీ our friend. ఓకే, సో ఇట్లాగా ఫ్రెండ్. దాని తర్వాత ట్రూ ఫ్రెండ్షిప్ గురించి రాశారు. సో లవ్ అండ్ మోటివేషన్ ఫ్రమ్ హిమ్. సో ఎట్లాగా మీకు తను సపోర్ట్ చేస్తున్నారు. సో మై అల్టిమేట్ ఫ్రెండ్ ఈస్ వెరీ క్యూట్ అండ్ ఎవ్రీవన్ లవ్స్ హిమ్ వెరీ మచ్ లైక్ మై పేరెంట్స్. సో జనరల్ గా పేరెంట్స్ తర్వాత ఎక్కువగా ఇష్టపడేది బెస్ట్ ఫ్రెండ్స్ నే. సో ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, దాని తర్వాత పర్సన్ కి అటాచ్మెంట్ అయ్యేది బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఓకే, సో ఎందుకంటే చాలా విషయాలు ఏదైతే మనం పేరెంట్స్ తో షేర్ చేసుకోలేమో, సో ఫ్రెండ్ కి ఏంటంటే ఎవ్రీథింగ్ మనం చెప్తాం. కొంతమంది ఉంటారు ఫేక్ ఫ్రెండ్స్. ఓకే, సో అట్లా కాకుండా సో ఫ్రెండ్స్ ని మనము ఎంచుకొని అప్పుడు వాళ్ళతోటి అంటే వీ హ్యావ్ టు చూస్ అవర్ ఫ్రెండ్స్, మంచిగా ఉండే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా ఉంటది అంటే, సో దే విల్ బి వెరీ క్లోజ్ ఫర్ 2 to 3 months. దెన్ అగైన్ ఏదైనా ఒక చిన్న ఇష్యూలో డిస్ప్యూట్స్ వస్తే సో అగైన్ దే బికమ్ సెపరేటెడ్. సో వేరే ఫ్రెండ్ తో అప్పుడు క్లోజ్ గా ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, వాట్ ఎవర్ ఇక్కడ జరిగింది షేర్ చేసుకున్నవన్నీ అక్కడికి వెళ్ళి చెప్తారు. సో ఇలా మనము ఉండకూడదు. సో అట్లాగానే ఉంటే మన బిహేవియర్ వి ఓన్లీ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో ఫైనలీ కన్క్లూషన్ ఏమి ఇచ్చాడు, ఐ హోప్ జిమ్ అండ్ మీ రిమైన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో రివైజింగ్ ద ఎస్సే. సో జనరల్ గా ఎన్ష్యూర్ దట్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎస్సే. ఒక ఎస్సే రాసేటప్పుడు ఏం చేయాలి, అన్ని పాయింట్స్ అందులో ఇంక్లూడ్ అయినాయా లేవా అనేది మనము చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ రిమూవ్ ఎనీ డీటెయిల్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. సో ఏదైనా టాపిక్ కి సంబంధించి ఓకే ఏమైనా లేకపోతే దాన్ని మనము వెంటనే రిమూవ్ చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ చెక్ ఇన్ ద ఎస్సే ఫర్ ద ఫ్లో, స్పెల్లింగ్, గ్రామర్, క్యాపిటలైజేషన్ అండ్ పంక్చుయేషన్. ఓకే, సో ఏదైతే స్పెల్లింగ్స్ మనము కరెక్ట్ గా రాసామా లేదా అని చెక్ చేసుకోవాలి. గ్రామాటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూడాలి. అండ్ వీ హ్యావ్ టు యూస్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, సో వీ హ్యావ్ టు యూస్ ద క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఓకే, సో కొన్ని నేమ్స్ కి మనం మిడిల్ లో రాసిన క్యాపిటల్ లెటరే రాస్తాం. ఓకే, సో అలాగే ఐ అనేది యూజ్ చేసిన ఎక్కడ యూజ్ చేసినా క్యాపిటల్ లోనే రాస్తాం. ఓకే, సో ఇలాగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద పంక్చుయేషన్ అన్నమాట. ఓకే, సో పంక్చుయేషన్స్ కానీ సరిగ్గా పెట్టకపోతే సో చాలా డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మొత్తం ఏంటంటే మీనింగ్ అనేది మారిపోతుంది అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ లెట్స్ ఈట్ గ్రాండ్మా. ఓకే, లెట్స్ ఈట్ గ్రాండ్మా. సో ఇక్కడ ఇలా ఈ సెంటెన్స్ ఉంది. సో ఈ సెంటెన్స్ అర్థం ఏంటి, లెట్స్ ఈట్ గ్రాండ్మా, రండి మనము గ్రాండ్మాని తిందాము. సో ఒకవేళ పంక్చుయేషన్ అనేది మార్క్స్ మనం యూజ్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈట్ తర్వాత కామా పెట్టి గ్రాండ్మా, లెట్స్ ఈట్ గ్రాండ్మా అంటే అర్థం ఏంటి, రండి తిందాము మనము, గ్రాండ్ మదర్ రండి తిందాము అని. ఓకేనా, సో లేకపోతే దానికి కామా కానీ పెట్టకపోతే గ్రాండ్ మదర్ నే తినేస్తాము అన్న మీనింగ్ వస్తుంది. సో టు అవాయిడ్ ఆల్ దోస్ మిస్టేక్స్ ద పంక్చుయేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట.
ఓకేనా. సో నెక్స్ట్ యూస్ డిస్క్రిప్టివ్ వర్డ్స్ అండ్ అప్రోప్రియేట్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ ఎ పారాగ్రాఫ్స్. సో పారాగ్రాఫ్స్ ఒకరికొకటి సెపరేట్ గా రాయాలి, అంతేగాని ఫస్ట్ పారాగ్రాఫ్ రాసినప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ తో ఉన్న మళ్ళీ రిపీట్ చేయడం, సో అలాగా చేయకూడదు. సో ఏ పారాగ్రాఫ్ దేనికైతే దానికి డివైడ్ చేయాలి. ఓకే, ఎన్ష్యూర్ దట్ ద వర్డ్స్ యూస్డ్ ఆర్ నాట్ రిపీటివ్. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో అప్పుడే చదివే వాళ్ళకి ఏంటంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద రీడర్ వైల్ యు ఆర్ రైటింగ్ అన్ ఎస్సే. ఓకేనమ్మా. సో ఇలాగా మనం ఎస్సే రాసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కవర్ చేయాలి. సో ఇంకా ఎస్సే రాసినప్పుడు అది ఎలా ఉండాలంటే హ్యాంబర్గర్ మెథడ్ అనేది ఉండాలన్నమాట. సో హ్యాంబర్గర్ మెథడ్ అంటే ఏంటి? సో అక్కడ పిక్చర్ లో కనిపిస్తుందా? ఫస్ట్ ఏంటంటే బర్గర్ లో టాప్ లో ఏంటంటే బన్ ఉంటది. సో ఆ బన్ ఏంటంటే ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకేనా. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద పిక్చర్. సో బన్ అనేది ఉంది కదా, సో ఆ బన్ పైన పెట్టిన బన్ ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్. అండ్ సెకండ్ వన్, సో సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి? సెకండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది బాడీ పారాగ్రాఫ్ అన్నమాట. ఓకే, సో బాడీ పారాగ్రాఫ్. అండ్ ద థర్డ్ వన్ టొమాటో, అగైన్ ద బాడీ పారాగ్రాఫ్ 2. అండ్ లాస్ట్ లో మీట్ పారాగ్రాఫ్. సో మీట్ అంటే ఏంటి? సో నాన్ వెజ్ అన్నమాట. సో ఇట్ ఈస్ అన్ పారాగ్రాఫ్ 3. అండ్ లాస్ట్ వన్ బాటమ్ బన్. సో బాటమ్ బన్ ఎలా ఉంటది? రివర్స్ లో పెట్టేసి ఉంటది ఎప్పుడు కూడా, అవునా కదా? సో బర్గర్ తిన్నారా ఎప్పుడైనా? సో పైన టాప్ బన్ కరెక్ట్ పొజిషన్ లో ఉంటది. సో అదే కింద బన్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ పొజిషన్ లో పెడతాం. అంటే దాని అర్థం ఏంటి? సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద అబౌవ్ బాడీ ఆఫ్ ద ఎస్సే, సో దానికి సంబంధించిందే ఆ కన్క్లూషన్ లో ఉండాలి. సో ఇట్ ఈస్ ఎ కంపల్సరీ రూల్. అంతేగాని సో బయట ఇంకేమి దానికి సంబంధం లేని మ్యాటర్స్ తోటి మనము కన్క్లూషన్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా. సో టాప్ బన్, టొమాటో, లెట్యూస్, మీట్, బాటమ్ బన్, ఇవన్నీ అన్నమాట. సో దీని గురించి ఇంకొంచెం డిస్క్రిప్షన్ ఉంటది. సో టాప్ బన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. చెప్పాను కదా, ఇట్ ఆల్వేస్ నీడ్స్ టు బి ఇంటెండెడ్. ఓకే, సో ఇంటెండెడ్ అంటే టు సెట్ అన్నమాట. ఓకే, సో సంబంధించింది అయి ఉండాలి, దానికి సెట్ అవ్వాలి. అండ్ ఇట్ టెల్స్ వాట్ యువర్ పారాగ్రాఫ్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్. సో ఇంట్రడక్షన్ చదవంగానే సో ఆ పారాగ్రాఫ్ దేని గురించి అనేది మీకు అర్థమైపోద్ది. సో కొన్ని స్టోరీస్ లో మనం ఇంట్రడక్షన్ చదివినప్పుడు ఆ ఇంట్రడక్షనే సరిగ్గా లేకపోతే రిమైనింగ్ స్టోరీ కానీ రిమైనింగ్ ఎస్సే కానీ మనం సరిగ్గా చెప్పలేమన్నమాట. సో ఇంట్రడక్షన్ షుడ్ బి అన్ అట్రాక్టివ్ వే. ఓకే, సో అప్పుడే మనము ఆ పారాగ్రాఫ్ కానీ ఎస్సే కానీ చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ సెకండ్ వన్ లెట్యూస్, ఇట్ షుడ్ నాట్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటంటే అంతగా డీటెయిల్స్ అనేవి మనము ఇవ్వాల్సిన వద్దు. సో అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇట్ నీడ్స్ టు ఫాలో డైరెక్ట్లీ ఆఫ్టర్ ద టాపిక్ సెంటెన్స్. సో ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో దాని కిందనే ఇది ఉండాలి. అంటే డైరెక్ట్ గానే సో మ్యాటర్ ఏదైతే ఉందో దాని గురించి కొంచెమే చెప్తాం. సో ఇట్ నీడ్స్ టు బి ఫుల్ ఆఫ్ గుడ్ లెడ్యూసీ డీటెయిల్స్. లెడ్యూసీ డీటెయిల్స్ అంటే అది లీఫీ వెజిటబుల్ కదా, సో ఎంతవరకు ఇంపార్టెంట్ అయితే అంతవరకు మాత్రమే అవి మనం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి? స్టిల్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్. ఇట్ నీడ్స్ టు స్టార్ట్ డిఫరెంట్లీ దాన్ అదర్ సెంటెన్సెస్. ఇట్ నీడ్స్ టు బి ఫుల్ ఆఫ్ గుడ్ చీజీ డీటెయిల్స్. ఓకే, సో ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ లో కూడా ఏంటి, అది కూడా కొంచెం ఇంకా దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది థర్డ్ డీటెయిల్ దాంట్లో ఇవ్వచ్చు. అండ్ ఇట్ నీడ్స్ టు ఫాలో డైరెక్ట్లీ ఆఫ్టర్ ద చీజీ సెంటెన్స్. సో అండ్ లాస్ట్ ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్, ఇట్ షుడ్ స్టార్ట్ డిఫరెంట్లీ దాన్ మోస్ట్ ఆఫ్ ది అదర్ సెంటెన్సెస్. ఓకే, సో డిఫరెంట్ గా అన్నాటి కంటే డిఫరెంట్ గాను ఇది ఉండాలి. సో కంప్లీట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఈ పారాగ్రాఫ్ లోని మనము ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తావు, మళ్ళీ సెకండ్ అంతా కొంచెంగా అలాగా డీటెయిల్స్ పెంచుకుంటా, అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి వి హ్యావ్ టు గివ్ ద కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, సో అండ్ ఫైనలీ దిస్ ఏంటి బాటమ్ బన్. సో బాటమ్ బన్ అనేది ఎలా ఉంటది? సో ఇన్వర్టెడ్ పొజిషన్ లో ఉంటది కదా, సో అంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద అబౌట్ టాపిక్స్ అన్నమాట. ఇట్ షుడ్ లుక్ ఎ లాట్ లైక్ ద టాపిక్ సెంటెన్స్. ఇట్ నీడ్స్ టు సమరైజ్ ద టాపిక్. ఓకే, సో అంటే
ఇంకా దీంతో ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కన్క్లూషన్ లోని ఇంకా క్వశ్చన్ టైప్ సెంటెన్సెస్ అనేవి మనం పెట్టకూడదు. సో అంతటితో మనము టాపిక్ అనేది క్లోజ్ చేయాలి. ఓకేనా? సో దిస్ ద థింగ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎట్లా ఉండాలి? హ్యాంబర్గర్ మెథడ్. సో ఫస్ట్ టాపిక్ సెంటెన్సెస్ ఉండాలి, తర్వాత ఫస్ట్ డీటెయిల్, సెకండ్ డీటెయిల్, థర్డ్ డీటెయిల్, అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్లోజింగ్. ఓకే, సో ఇలాగా ఉండాలి. సో వాట్ ఆర్ ద టిప్స్? సో డోంట్ ఫర్గెట్ టు ఇంటెంట్ ద ఫస్ట్ సెంటెన్స్. డోంట్ ఫర్గెట్ కామాస్, పీరియడ్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్. సో డోంట్ ఫర్గెట్ టు డబుల్ స్పేస్. అంటే మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం కదా, సో అట్లాగా. ఓకేనా? సో డోంట్ ఫర్ టు యూస్ ఇంట్రెస్టింగ్ యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. కొన్ని యాడ్వర్బ్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ కొన్ని ఉంటాయి, అవి యూస్ చేయకూడదు. ఓకేనా? సో ట్రై టు యూస్ ట్రాన్సిషన్ వర్డ్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కువగా మీకు డిస్క్రైబింగ్ ప్రాసెస్ అండ్ సెకండ్ ఇయర్ లో ఉంటది. సో ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అంటే ముందుగా, తర్వాత చూడండి, ఒక వంటల ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ చెప్తా ఉంటారు. సో ముందుగా ఇది వేయాలి, తర్వాత ఇది వేయాలి అని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటారు. సో అట్లానే మనం కూడా ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అని చెప్పేసి మనము చెప్పాలి. ఇంకా ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చంట? ఇన్ కన్క్లూషన్, సో హౌఎవర్, మోర్ ఎవర్, ఇట్లాంటి వర్డ్స్ కానీ మనం యూజ్ చేస్తే సో వాట్ ఎవర్ ద పారాగ్రాఫ్ ఆర్ ఎస్సే ఏదైతే ఉందో అది అట్రాక్టివ్ గా ఉంటది. సో మెయిన్ అన్నిటికంటే ద ప్రెజెంటేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రెజెంటేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నీట్ గా ప్రెజెంట్ చేస్తే సో ఈజీగా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో హియర్ ఆర్ సమ్ టాపిక్స్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఓకే, so what a time your day starts in the morning. Discuss about the various events of the day. Visits to your friend home. సో ఇలాగ ఏంటంట, ఫస్ట్ ఎస్సే దేని గురించి రాయాలంట? ఏ లుక్ ఇన్ టు మై డైలీ లైఫ్. ఫస్ట్ బ్లాక్ లో ఉంది కదా, సో ఫస్ట్ బాక్స్ లో ఉంది కదా, రైట్ అండ్ ఎస్సే ఆన్ ఏ లుక్ ఇన్ టు మై డైలీ లైఫ్. సో దిస్ ఇస్ ద టాపిక్. టాపిక్ ఏంటి? ఏ లుక్ ఇన్ టు మై డైలీ లైఫ్. సో ఏ లుక్ ఇన్ టు మై డైలీ లైఫ్ ఇది టాపిక్ అన్నమాట. సో దీంట్లో మీరు ఏమేం పాయింట్స్ ఇంక్లూడ్ అవ్వచ్చు అంట? ఏమేం పాయింట్స్ ఇంక్లూడ్ అవ్వచ్చు? సో ఇక్కడ చెప్పారు. సో మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఓకే, అండ్ తర్వాత మీ డేలో ఏమేమి ఈవెంట్స్ మీరు చేస్తారు, అండ్ మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారా, సో ఇలాంటివన్నీ మీరు అందులో కవర్ చేయాలి. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఇంకా కొన్ని ఎస్సేస్ ఉన్నాయి. ఇంకో సెకండ్ అసెస్మెంట్ ఏంటంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ కరోనా వైరస్ ఇన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ కరోనా వైరస్ అనేది సో ఎక్కువగా ఉంది కదా, సో దాని గురించి ఒక ఎస్సే రాయాలి. సో ఒక ఎస్సే రాసినప్పుడు ఏమేమి కవర్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ఏ కరోనా వైరస్ అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్, నెక్స్ట్ వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్, నెక్స్ట్ షుడ్ ఐ వరీ అండ్ హౌ కెన్ ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. సో ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకొని సో వీటికి సంబంధించినవి మాత్రమే మీరు అందులో ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో నౌ ఐ నీడ్ ఎనీవన్ టు టాక్ ఆన్ దిస్ టాపిక్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ ఎనీవన్ ఇస్ విల్లింగ్ టు స్పీక్. సో ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూసుకుంటా మీరు అక్కడ ఆన్సర్ చేయాలి. సో సారీ, ఆన్సర్ చేయడం కాదు, సో ఎస్సే అనేది చెప్పాలి. సో రాయడం వద్దు కానీ సో యూ స్పీక్ ఆన్ ద టాపిక్ కరోనా వైరస్ based on this statement. So will anyone? So ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. సో నో వన్, ఎవరు లేరా మాట్లాడడానికి కరోనా వైరస్ మీద? సో ఐ నీడ్ ఎనీవన్ టు స్పీక్ మా. అందరూ బంద్లో ఉన్నారు అనుకుంటా మేడం. సార్ ప్రసాద్ సన్నకి. ఓకే, ప్రసాద్ అన్మ్యూట్ చేసుకున్నామా? అబ్బా ఇప్పుడు వస్తున్నారు సార్, ఈజీ గా ఉంటారు. సో ఇట్ ఈస్ అన్ ఈజీ టాపిక్ కదా మేడం. తెలుగులో చెప్పండి. ఏమా? తెలుగులో మేడం, తెలుగు. నో తెలుగు, దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ క్లాస్.
మాకు మాత్రమే పర్మిషన్ ఉంది టు యూజ్ బైలింగ్వల్ లాంగ్వేజ్, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఇంకెందుకు రా బాబు తెలుగులో చెప్పేదానికి. మేడం నాకు నిన్న ఒక టాస్క్ ఇచ్చినారు కదా మేడం, అవి యాక్టివ్ వాయిస్ పాసివ్. రైట్ రైట్. చెప్పండి నేనేం- మేడం ఇప్పుడు. చెప్తావా? సో చెప్దు కానీ బట్ ఇది డైవర్ట్ అవ్వకుండా, సో నాకు కరోనా వైరస్ గురించి తెలీదు అసలు. సో ఏమైనా చెప్తావా? మేడం నాకు కొంచెం ఇంగ్లీష్ రాదు మేడం, తక్కువ. పర్వాలేదు, నీకు ఎంత వచ్చో అంత చెప్పు, నో ప్రాబ్లం. అంటే త్వరగా. మేడం కరోనా వైరస్ ఇస్ కమింగ్ ఇన్ చైనా. Hmm. చైనా యుహాన్ స్టేట్ మేడం. ఓకే మేడం వద్దు, మేడం అని మేడము సార్ అని చెప్పొద్దు. సో ప్లీజ్ కంటిన్యూ. Corona virus is coming to China, madam, in Wuhan state. 2 years before, it's come in India, madam. First case in Kerala state. Kerala state, Corona virus Lakshanal name, madam. సిమ్టమ్స్ అంటారమ్మా. The symptoms is cog. Madam, daily cases in Maharashtra highest, madam. Second one is Kerala, madam. అంతే మేడం, మాకు ఇంగ్లీష్ సరిగా అర్థం కాదు. బట్ చాలా బాగా మాట్లాడవు తెలుసా, నీకు తెలుసో లేదో కానీ. ఓకే, సో వాట్ ఎవర్ ఈ స్పోక్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. సో యాక్చువల్లీ ఐ ఆల్సో డోంట్ నో దట్ ఫస్ట్ కేస్ కేరళ నుంచి వచ్చిందని. ఓకే, సో నవంబర్ నువ్వు అమ్మా నవంబర్ ఫస్ట్ వన్ వచ్చింది మేడం 2019 కేరళ. ఓకే ఓకే, రైట్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ షేర్డ్. అండ్ అంతేనా, ఇంకేం చెప్పవా? సో ఒక్కసారి ఇప్పుడు చెప్పాను కదా, సో ఆ క్వశ్చన్స్ కి కొన్ని ఆన్సర్ చేయి. సో జస్ట్ బిఫోర్ చెప్పాను కదా, సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని. మేడం సిమ్టమ్స్ ఈస్ కాగ్ మేడం, కాగ్ కాఫ్ కాఫ్. కాగ్. అదేనా నువ్వు చెప్పాలనుకున్నది? షుడ్ ఐ వరీ అని ఉంది. సో మనము కరోనా వైరస్ వస్తుంది అని టెన్షన్ పడాలా ఏంటి అసలు? టెన్షన్ పడాలా లేకపోతే అవసరం లేదా? Madam, worried madam, because so many problems have madam. The lockdown is very created many problems. So many members losses jobs madam. So many members have not food and shelter also madam. They have not no money to provide a family madam. And also we get then worried. So many problems have madam. How can I protect myself? Madam, use masks, wearing masks madam, and sanitizer daily. Sanitizer is daily madam, and self అంటే పరిశుభ్రంగా ఉండడం చూసుకోవాలి పరిసరాలు. శానిటైజేషన్ మేడం. Keeping our surroundings neat and clean. Yes madam. అంతేనా? అంతే మేడం. 3 main masks and sanitization. Okay. With hands daily. Daily. సో ఏదైనప్పటికీ కూడా చక్కగా మాట్లాడవు, రాదు అంటూనే. ఓకే, సో ఇది కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తే స్టిల్ మోర్ యూ కెన్ స్పీక్ పర్ఫెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే ఓకేమా? ఓకే మేడం. సో స్టిల్ ఇంకా ఎవరైనా ఉన్నారా? సో విల్ ఎనీవన్ స్పీక్?
చిలుక దీవెన. మ్యామ్ దేవిన హ్యాండ్ రైస్ చేసింది. సో తనుజ చేస్తాను. నీకు ఛాన్స్ ఇవ్వను. Good morning, ma'am. వెరీ గుడ్ మార్నింగ్. Ma'am, may I tell? ప్రొసీడ్. Ma'am, coronavirus is from bats, ma'am. It is come from China. చెప్పు వినిపిస్తుంది. The symptoms are cold, cough, and fever and illness, ma'am. Precautions are to wear mask when you are going outside, and you wash your hands with sanitizer frequently, and maintain social distance. Wear mask properly. Enough, ma'am. ఓకే. ఇనఫా? ఇనఫ్ అంటే సరిపోతుంది మేడం అనా? Completed, ma'am. ఓకే. సో అలా చెప్పాలి. సో సరే, ఈ కరోనా వైరస్ వల్ల కరోనా వైరస్ టాపిక్ నువ్వు చెప్పావు కదా, సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దాని గురించి? ఏం చెప్పాలనుకుంటున్నావు? If you maintain self-hygienic, coronavirus will be prevented. And if you wear mask properly and maintain social distance and wash thoroughly with sanitizer, we do not worry about coronavirus, ma'am. That's all. ఓకే. Thank you. సో మీ ఫ్రెండ్స్ కి నీతో ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తావా? మీ ఫ్రెండ్స్ కి. సో ఇప్పుడు చూడు, వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ అంటే బిఫోర్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సో మార్కెట్ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఎంత కేర్ తీసుకున్నారు, బట్ అదే కేర్ ఇప్పుడు లేదు కదా. సో మీ ఫ్రెండ్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో అప్పుడు అందరికి సజెషన్ చెప్పావు, సో బట్ మీ ఫ్రెండ్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? Any suggestion to your friends? ఏం లేదా? జనరల్ గా అది కూడా మొబైల్లో సెర్చ్ చేసి చెప్పొద్దు. ఓకే, సో అందుకే నిన్ను అడుగుతున్నా. సో నువ్వు అన్మ్యూట్ అయ్యావమ్మా, ఒకసారి మళ్ళీ మ్యూట్ చేసుకో. సారీ, అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ అయ్యావు. చూడు ఇప్పుడు. సో అన్మ్యూట్ చేసుకో. ఓకే. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ ప్రాపర్ గా పెట్టుకోవడం, శానిటైజర్ తరవుగా యూజ్ చేయడం. తెలుగు కాదు, ఇంగ్లీష్. ఓకే, సారీ మ్యామ్. టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, use sanitizer or hand wash thoroughly and frequently. Maintain social distance. To take nutritious food, ma'am, like C vitamin. Okay. And healthy food. ఓకే. సో అందరూ దీవెన చెప్పింది ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి సజెషన్ ఇచ్చావు కదా, సో ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ ద టాపిక్. సో ఇందులో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిలేటెడ్ టు ఆ టాపిక్ టుడే? సో ఏంటి ఎస్ఏ అనేది ఎట్లా ఇంకా ప్రెజెంట్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో జీజేసి ఓకే మేడం ఏంటి? ఓకే మేడం. So still more, if you have any doubts regarding today's topic. ఇంకేమైనా ఉన్నాయా? సో హౌ టు రైట్ ఎన్ ఎస్సే. సో ఎవరు మాట్లాడడం లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంటే, సో వై ఆర్ యూ పోస్టింగ్ ద మెసేజెస్? ఓకే మేడం. ఏం లేదమ్మా, ఇంకేమైనా అంటే ఇట్లా ఇంకా ఎస్సే ఎలాగా రాయాలి ఏంటి అనేది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో హౌ టు రైట్ ఎన్ ఎస్సే అని చెప్పాను కదా. సో ఏం లేదు, మీరు ఎస్సే రాసేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మనము
ఒక పారాగ్రాఫ్స్ లో రాయడం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, సెకండ్ దాని గురించి చెప్పాలి, సో పారాగ్రాఫ్స్, దాని తర్వాత ఫైనలీ వీ హ్యావ్ టు గివ్ అ కన్క్లూషన్. ఓకే, సో ఇట్లాగా మనము చేస్తే సో మనకి పారాగ్రాఫ్ కానీ ఏదైనా మీరు ఏం రాసినా సరే ఎఫెక్టివ్ గా ఉంటది. అండ్ ఇంకా స్కూల్లో కాలేజెస్ లో మీకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అన్ని పెడతారు. సో చాలా మంది ఏంటంటే చాలా తోక లేకుండా అట్లా రాసిస్తూనే ఉంటారు, అవునా? సో ఈసారి నుంచి అలా రాయొద్దు. ఫస్ట్ ఏదైనా టాపిక్ గురించి ఇంట్రడక్షన్ రాయండి, రెండో పారాగ్రాఫ్, మూడో పారాగ్రాఫ్ అలాగా సో దాని గురించి చెప్పండి. అండ్ ఫైనల్లీ కంపల్సరీగా కన్క్లూషన్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు నేను తనని అడిగాను కదా, సో దీని గురించి నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు మీ ఫ్రెండ్స్ కి? సో ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద మెసేజ్, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు కన్వే? సో దీని నుంచి నువ్వు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నావు? సో ఇవన్నీ కూడా ఫైనల్ కన్క్లూషన్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో విత్ దిస్ ఈ ఎస్ఏ రైటింగ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, సో ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఇన్ దిస్ విల్ లెర్న్. సారీ ఫర్ ఇంటరప్టింగ్. Sir, no లక్ష్మప్ప problem. అని చెప్పేసి హ్యాండ్ రైస్ చేశారు. అన్మ్యూట్ చేయండి సార్, ఒకసారి మాట్లాడు. ఎందుకు హ్యాండ్ రైస్ చేశారు మీరు? మాట్లాడండి. ఓకే, కంటిన్యూ చేయండి మేడం. ఏం లేదు, తను అట్లా చూస్తూనే ఉన్నాడు సార్. అట్లీస్ట్ నిన్న కూడా సేమ్ జరిగిందిలేండి మేడం. యూ ప్లీజ్ కంటిన్యూ. సార్ హలో. ఎస్ మ్యామ్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. సో వాట్ ఈస్ మ్యాన్ బై ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్? ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, సో అందులోనే ఉంది మీనింగ్ అంతాను. సో ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే మనము డిఫరెంట్ ప్లేసెస్ లో మనము ఇంగ్లీష్ ఎట్లా యూజ్ చేస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. సో మీరు కాలేజ్ జాయిన్ అయినప్పుడు, అడ్మిషన్ కి వచ్చినప్పుడు, సో మీరు మాట్లాడారా ప్రిన్సిపల్ తోటి, ఆర్ ఎల్స్ మీ పేరెంట్స్ మాట్లాడారా? స్క్రీన్ నాట్ విజిబుల్, ఐ డెంట్ షేర్ ఎనీ స్క్రీన్ మా. ఇంకేం నేనేం స్క్రీన్ షేర్ చేయలేదు. ఓకే, సో మీరు అడ్మిషన్ కి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడారా, లేకపోతే మీ పేరెంట్స్ మాట్లాడారా? యాజ్ యు ఆర్ గ్రోన్ అప్, దో యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. సో కొంతమంది పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, సో కొంతమంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా మనము కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడడం కానీ మన పేరెంట్సే మాట్లాడతారు. సో ఇక్కడ కూడా మా స్కూల్లో చాలా మందిని చూసాను. సో ఏదంటే అంటే మనము చదువుకున్న వాళ్ళు కాబట్టి మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ అవర్ ప్రిన్సిపల్స్. బట్ మనం అది చెయ్యము. ఎవరి చేత అడిగిస్తాం? సో మన పేరెంట్స్ చేత అడిగిస్తాం అనమాట. సో ఏదైతే ఉందో అది, అంటే జాయినింగ్ అడ్మిషన్ కావాలి, సో ఫామ్ ఇవ్వండి కానీ ఏదైనా డీటెయిల్స్, సో మన పేరెంట్స్ చేత అడిగిపిస్తాం అనమాట. సో అలా కాకుండా సో వీ హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేషన్ అండ్ స్పీక్ అన్నమాట. ఓకే, సో మనము మాట్లాడాలి. ఎందుకంటే మనము 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం కదా. సో మీ పేరెంట్స్ 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారా? సో మోస్ట్ ఆఫ్ దెమ్ నో. ఓకే, సో ఇంత వాళ్ళు అంత పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా సో ఒక ప్రిన్సిపల్ తో మాట్లాడాలంటే చక్కగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. ఓకే, సో లక్ష్మప్ప అగైన్ రేజ్ యువర్ హ్యాండ్. సో ఏమైనా ఉంటే అమ్మా నీకు డౌట్స్ చాట్ బాక్స్ లో పెట్టు, సో ఆర్ఎల్స్ నువ్వు హ్యాండ్ లోవర్ చేసే. సో ఫస్ట్ ఇందులో కూడా మనం ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ నేర్చుకునే ముందు సో ఫస్ట్ విల్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ నీడ్ ఫర్ ఇట్. సో ఆల్రెడీ ఇది మనము వెరీ ఫస్ట్ దాంట్లో డిస్కస్ చేసేసుకున్నాము.
సో అయినప్పటికీ కూడా అగైన్ విల్ హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ ఇట్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఓకే. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ విజిబుల్ అవుతుంది కదా సార్? So first let us know what is a communication. So communication is the sharing of information between two or more individuals or within the group to reach a common understanding. So communication ante enti? So just ఎవరైనా అడిగారు అనుకో, what is meant by communication, just tell them as it is a sharing of information. Okay, సో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కమ్యూనికేషన్ గురించి మనము ద వెరీ ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనం కొంచెం చెప్తున్నాం కదా. సో కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, సో మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఓకే, సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సపోజ్ మనకి లాంగ్వేజ్ రాదు. సో లాంగ్వేజ్ రానప్పుడు సో వాట్ ఈస్ ఎ కామన్ లాంగ్వేజ్ దేర్? సో విల్ కమ్యూనికేట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, అవునా. సో దాని తర్వాత ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ప్లేస్ సో వేర్ ద పీపుల్ డోంట్ నో తెలుగు, ఓకే. సో నీకంట హయ్యర్ అఫీషియల్స్ పనిచేసే వాళ్ళు మేబీ వేరే ప్లేస్ నుంచి రావచ్చు, మేబీ తనకు కన్నడ ఒకటే వచ్చు, అండ్ ఇంకో వేరే వాళ్ళకి హిందీ వచ్చు, అండ్ నీకు తెలుగు వచ్చు. సో ముగ్గురికి ఎలా కమ్యూనికేట్ అవుతారు? దేర్ మస్ట్ బి ఏ కామన్ లాంగ్వేజ్. సో ఆ కామన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్, అది అందరికీ వచ్చింది అయి ఉంటది. సో కన్నడ వచ్చిన వాళ్ళకి కన్నడ వచ్చిన వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వచ్చిన వాళ్ళకి తెలుగు రాదు, సో నీకు మాత్రమే తెలుగు వచ్చు. సో you all the three members should communicate by using the language, a common language, that is English. Okay, సో ఏం లేదు, కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళతోటి మనము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, ఓకే. సో ఇట్లాగా షేర్ చేసుకుంటే సో వీ కెన్ అండర్స్టాండ్ అండ్ అ బాండ్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ విల్ బి గుడ్ అన్నమాట, ఓకే. సో ఈ కమ్యూనికేషన్ అనే వర్డ్ కమ్యూనికేట్ అనే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? టు షేర్ అన్నమాట, ఓకే. సో టు షేర్, కమ్యూనికేషన్ అంటే జస్ట్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్, ఓకే. సో ప్లీజ్ రిమైండ్ మీ ద టైం. సో ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ లో ఇది ఆల్రెడీ మనము చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని సెండర్ అంటారు. సో ఎవరు వింటున్నారో వాళ్ళని రిసీవర్ అంటారు, ఓకేనా. సో సెండర్ అండ్ రిసీవర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ కమ్యూనికేషన్, ఓకే. అంటే మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి స్పష్టంగా అర్థం అవ్వాలి, అర్థం అయితేనే కదా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సపోజ్ నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, అవునా. సో తను ఎవరు జస్ట్ బిఫోర్ మాట్లాడాడు కదా. సో ఐ ఫర్గాట్ యువర్ నేమ్, కరోనా వైరస్ గురించి చెప్పావు కదా. సో జిజేసి కాలేజ్. సో ఒకసారి నీ నేమ్ చాట్ బాక్స్ లో పెట్టమ్మా. సో నేమ్ అడగడం మర్చిపోయాను, ఓకే. సో తను చెప్పాడు, సో ఏమని అంటే తను నేను అడిగాను, సో టెల్ ఎనీథింగ్ అబౌట్ కరోనా వైరస్ అని అడిగాను. సో నేను అడిగింది స్పష్టంగా అడిగితేనే తను రెస్పాండ్ ఇస్తాడు. సో నేనేదో అర్థం కాకుండా అడిగాను అనుకో, సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద రిసీవర్ అనేది సరిగ్గా ఉండదు, ఓకే. సో ఫస్ట్ ఏంటంటే సెండర్, ఎన్కోడింగ్, మెసేజ్, ఛానల్. సో ప్రతి దానికి మనం కమ్యూనికేషన్ చేయాలి అంటే వి నీడ్ ఏ ప్రాపర్ ఛానల్, అవునా. సో రిసీవర్ తీసుకొని మళ్ళీ దాన్ని డీకోడ్ చేస్తాడు. సో అగైన్ సెండర్ కి చెప్తాడు, ఓకే. సో ఇలాగా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటారు వితౌట్ ఎనీ డీవియేషన్ అన్నమాట. సో మెయిన్ నాయిస్ అనేది ఏమీ ఉండకూడదు. సో క్లియర్ గా ఉండాలంటే నాయిస్ అంటే ఇట్ మీన్స్ డిస్టర్బెన్సెస్ అన్నమాట, ఓకేనా. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు వైల్ కమ్యూనికేషన్. సో అట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటేనే సో వీ క్యాన్ కమ్యూనికేట్ ఈజీలీ, ఓకే. సో మనం ఇప్పుడు జూమ్ సెషన్ పెట్టుకున్నప్పుడు కూడా సో అన్మ్యూట్ చేసుకోండి అని చెప్తున్నాం. సో అట్లాంటి టైంలో అటు నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సో వీ కెనాట్ హియర్ యూ కెనాట్ హియర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను చెప్తున్నది ఏది మీకు అర్థం కాదు, అవునా కదా. సో
సో ఇట్లా మనము నాయిస్ అనేది ఏం లేకుండా సో క్లియర్ గా ఉంటాయి. సో కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్, సో దిస్ ఇస్ ఆల్, ఇట్స్ నాట్ నెసరీ. సో నెక్స్ట్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. సో వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్? ఫార్మల్, ఇన్ఫార్మల్, ఓరల్, రిటర్న్, ఇంటర్నల్ అని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. సో ఆల్ దోస్ థింగ్స్ మనము వీ హ్యావ్ లెర్న్ ఆల్రెడీ. ఓకే, సో ఇది మనకి వద్దు. సో కమ్యూనికేషన్ ఇది చూడండి, కమ్యూనికేషన్ మీడియా, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఓరల్ అండ్ రిటర్న్. ఓకే, సో ఓరల్ అంటే స్పీకింగ్ అండ్ లిస్నింగ్, రిటర్న్ అంటే రైటింగ్ అండ్ రీడింగ్. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అందుకే నేను ఫాస్ట్ గా స్కిప్ చేసేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏమేమి వస్తాయి? ఫేషియల్ ఎక్స్ప్రెషన్, జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాక్సిమిటీ, టచ్, పర్సనల్ అపియరెన్స్, సైలెన్స్. సో మాటలు రాని వాళ్ళు ఏం చేస్తారు? త్రూ బాడీ లాంగ్వేజ్, సైన్స్ అండ్ సింబల్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే, సో ఇలాగా మనం కమ్యూనికేట్ చేయాలి అని అంటే మాటల ద్వారానే కాదు, సో విత్ నాన్ వర్బల్ ఆల్సో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే మాటలు లేకుండా ఎట్లా అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్, జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాక్సిమిటీ, టచ్, పర్సనల్ అపియరెన్స్ అండ్ సైలెన్స్. ఒక్కొక్కసారి టీచర్స్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. సో అసలు కమ్యూనికేషన్ మనకి ఎందుకు కావాలి? ఓకేనా, ఎందుకు కావాలి? నీడ్ ఫర్ ఇంపాక్ట్ అండ్ ఇన్వాల్వింగ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్, ఎఫెక్ట్ బిహేవియర్ అండ్ నీడ్ ఫర్ హై పే బ్యాక్. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్, కమ్యూనికేషన్ ఎందుకు అని అంటే, సో ఎదుటి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ చేసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ ఏదైతే రెస్పాన్స్ అనేది రావడానికి, లేకపోతే ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి, బిహేవియర్ చేంజ్ చేసుకోవడానికి. సో ఇలా అన్నమాట. ఓకేనా, సో ఇది మనం నేర్చుకోవాల్సింది, కమ్యూనికేషన్ అట్ వేరియస్ ప్లేసెస్. సో అన్ని ప్లేసెస్ లో మనము ఒకే టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వాడము. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ కమ్యూనికేషన్ అట్ వేరియస్ ప్లేసెస్. సో ఇవి మనం చూస్తాం, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, రైల్వే స్టేషన్. సో హ్యావ్ యూ బీన్ టు బ్యాంక్? ఎవరైనా బ్యాంక్ వెళ్ళారా? సో ఇప్పుడు చాలా మంది బ్యాంక్ కి వెళ్ళడం, మనీ డ్రా చేయడం ఇవన్నీ బాగా వచ్చు. బట్ ప్రీవియస్ డేస్ లో ఏంటంటే బ్యాంక్ కి వెళ్ళాలి అని అంటే పెద్దవాళ్ళని తీసుకొనే వెళ్తాం. బట్ ఇప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో మెయిన్ బ్యాంక్ లోనే మనము ఎట్లా కాన్వర్సేషన్ చేస్తాము. ఓకే, సో ఎలా చేస్తాము? బ్యాంక్ తోటి ఎవరెవరితో మాట్లాడతాము? బ్యాంక్ వెళ్తే ఫస్ట్ ఎవరు ఉంటారు? బ్యాంక్ ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, అవునా? సో సెక్యూరిటీ గార్డ్ ని అది తను దాటుకొని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళినప్పుడు మనకి అసలు ఏంటి అవసరం ఏంటి? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ టు ద బ్యాంక్? సో ఎందుకు అసలు నువ్వు బ్యాంక్ వచ్చావు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు వచ్చావు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకొని దాని తర్వాత నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, ఎవరితో కమ్యూనికేట్ అయితే నీ పని అవుతుంది, సో అది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చావు. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చావు. సో ఎవరిని అడుగుతావు? సో అక్కడ ఉండే వాళ్ళని, ఎగ్జిక్యూటివ్ కానీ కస్టమర్స్ కానీ ఎవరో ఒకరిని అడుగుతావు. సో ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతావు. ఓకే, సో తర్వాత లేకపోతే నీకు ఏమైనా చెక్ బుక్ కావాలి. సో చెక్ బుక్ కావాలంటే సో ఐ నీడ్ ఏ చెక్ బుక్ అని అడుగుతావు. సో ఇంకా లేకపోతే నీకు ఏమైనా పర్సనల్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయాలి, లేకపోతే స్టూడెంట్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయాలి, లేకపోతే ఇప్పుడు వస్తుంది కదా స్కాలర్షిప్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో ఎలా ఓపెన్ చేయాలి అనేది కంప్లీట్ గా డీటెయిల్స్ అక్కడ అడిగి తెలుసుకోవడం. సో చాలా మందికి ఆ డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడం కూడా కొంతమంది షైగా ఫీల్ అవుతారు. సో ఇట్ ఈస్ ఆర్ రైట్ టు ఆస్క్ ఎనీథింగ్. ఓకే, సో అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. ఓకే, సో నేను కూడా చాలా సార్లు, అంటే ఇప్పుడు కాదు, సో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే చాలా భయపడేదాన్ని. ఓకే, సో ఈవెన్ మా డాడీ వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా వచ్చినా సరే ఐ యూస్ టు హైడ్ సమ్వేర్. సో ఎందుకు అని అంటే ఏదో ఒక ఫియర్, తెలీదు అనమాట. సో కమ్యూనికేట్ చేయడానికి చాలా భయపడేదాన్ని. సో చిన్నప్పుడు కూడా డాడీ వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి అని అంటే ఐ యూస్ టు రన్ అనమాట. సో ఎందుకు అంటే వాళ్ళు పిలిచి క్వశ్చన్స్ అడుగుతారేమో అని ఇట్లా ఏదో ఒక భయం ఉండేది అనమాట. సో బట్ గ్రాడ్యువలీ ఐ చేంజ్ మై సెల్ఫ్. ఓకే, సో ఫ్రమ్ పీజీ అండ్ డిగ్రీ, సో ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. ఓకే, సో అలాగా ఇప్పటికీ చాలా మంది గర్ల్స్ షై ఫీల్ అవుతా ఉంటారు ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి అంటే. ఓకే, సో అలాగా మనము ఫీల్ అవ్వకూడదు.
ఓకే, సో ఫీల్ అయితే మనకి అసలు ఇంగ్లీషే రాదు. సో బ్యాంక్ వెళ్ళి చక్కగా ఎదుటి వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇట్లాగా మనము ఇక్కడ ఒక మీకు ఎగ్జాంపుల్ ఉంది. స్టూడెంట్స్ వెన్ యూ గో టు బ్యాంక్ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్ దేర్ ఆర్ సమ్ ఫ్రేజెస్ వెన్ యూ టాక్ విత్ ఎ మేనేజర్. సో మేనేజర్ కి కస్టమర్ కి ఉండే కాన్వర్సేషన్ అన్నమాట ఇది. ఓకేనా? సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ విత్ అని అడుగుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్. వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్ వుడ్ యూ లైక్ టు ఓపెన్? ఐ నీడ్ ఏ సేవింగ్స్ అకౌంట్. Would you also like to open a current account? That's fine. సో ఇప్పుడు మేనేజర్ ఏం చెప్తారు, ఇన్ ఆర్డర్ టు ఓపెన్ దిస్ అకౌంట్ అంటే డీటెయిల్స్ ఇస్తున్నాడు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని. ఇన్ ఆర్డర్ టు ఓపెన్ దిస్ అకౌంట్ యూ నీడ్ టు డిపాజిట్ ఎ మినిమమ్ ఆఫ్ ₹1000 అలాంగ్ విత్ యువర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకే, సో దాని తర్వాత సో ఇప్పుడు కస్టమర్ అడుగుతున్నాడు, ఐ హ్యావ్ ఆల్ దట్ యూ నీడెడ్, ఐ విల్ సెటప్ యువర్ అకౌంట్స్ ఫర్ యూ రైట్ నౌ. I have ₹3000 with me. Make sure to put 1500 in each account. So వాడు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు? 2 అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, సో 2 అకౌంట్స్ లోని 1500 వాళ్ళు డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా? సో ఇలాగా రకరకాల కాన్వర్సేషన్స్ అన్ని ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏంటంటే సో ఇంకా రేపు నేను ఫర్దర్ డీటెయిల్స్ కంప్లీట్ గా చెప్తాను. సో ఐ విల్ షో యూ. సో అందరికి మీకు బ్యాంక్ పాస్బుక్ అనేవి అవన్నీ తెలుసు కదమ్మా. సో బ్యాంక్ పాస్బుక్ కానీ సో ఏటీఎం కార్డ్. సో ఏటీఎం కార్డ్ తెలుసా అందరికి? ప్రసాద్, సో ఏటీఎం కార్డ్ తెలుసు. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకరకాల కలర్స్ ఉంటాయి. తెలుసా? బ్యాంక్ కి వెళ్ళారా? సో అసలు ఎంతమంది బ్యాంక్ కి వెళ్ళారు? విల్ యూ రేజ్ యువర్ హ్యాండ్? జీజేసీ ఆరోకల్. సో బ్యాంక్ కి ఆల్మోస్ట్ ఓకే ఓకే ఐ కెన్ సీ మెనీ హ్యాండ్స్. తనుజ నువ్వు వెళ్ళలేదా బ్యాంక్ కి? ఓ వేరే ప్రతాప్ యు ఆర్ షోయింగ్ సమ్ కార్డ్. రైట్ రైట్, వాట్ ఈస్ దట్ కార్డ్? అన్మ్యూట్ చేసుకో ఒకసారి. హ్యాండ్ రేస్ చేయ వేరు ప్రతాప్. ఎస్, అన్మ్యూట్ చేసుకోమా, మాట్లాడు. ఎస్, సో వాట్ ఈస్ దట్? మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ హ్యాండ్? అందరికి Madam. చూపించు ఒకసారి. స్టేట్ బ్యాంక్ మేడం. స్టేట్ బ్యాంక్ ఉందా నీ పాకెట్ లో? అది స్టేట్ బ్యాంకా? దాన్ని ఏమంటారు? స్టేట్ బ్యాంక్ అంటారా? అవునా, దాని పేరు State Bank స్టేట్ of బ్యాంక్. ఇండియా. నేను ఏం అడిగానంటే నీ చేతిలో ATM. ఉన్నది ఏంటి అని. అది వాట్ ఈస్ మెంబర్? ఏటీఎం అంటారు. ఏటీఎం కార్డ్ అంటారు. ఏటీఎం కార్డ్. ఏటీఎం అంటే ఆ బాక్స్ Auto. అన్నమాట. మనం మనీ డ్రా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఆ మెషిన్ నుంచి మనము మనీ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, సో ప్రతి ఒక్కరికి కూడా హౌ టు యూటిలైజ్ దిస్ ఏటీఎం యూజ్ చేయడం తెలియాలి. బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేయడం తెలియాలి. ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు, వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ అవ్వండి. ఓకేనా? సో అన్ని మీకు తెలియాలన్నమాట. సో తెలియడం కోసం అక్కడికి వెళ్ళి అడిగితే డీటెయిల్స్ ఒక్కసారి మనం వెళ్ళి ప్రయత్నిస్తే సో మనకి తెలుస్తుంది. సో ఏటీఎం లో మనీ డ్రా చేయడం వచ్చా అందరికి? ఓకే, సో ఆల్రెడీ ఇట్ ఈస్ 10:15. సో లాస్ట్ బ్యాచ్ లో ఏంటంటే ఒక మనకి కాన్వర్సేషన్ ఒకటి బ్యాంక్ మేనేజర్ అని ఒక కాన్వర్సేషన్ చేశారు. సో మీరు కూడా ఒక కాన్వర్సేషన్ ప్రిపేర్ అవ్వండి. ఎనీ ఆఫ్ యూ, ఎనీ 2 members. ఓకే, సో ఈ రోజు టైం లేదు కాబట్టి ఇక్కడికి ఎండప్ చేసేస్తున్నాను. బట్ సో రేపు ఏంటంటే మీకు అసెస్మెంట్ ఉంటుంది కదా. ఓకే, సో ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కోసం అని. తర్వాత సో కాన్వర్సేషన్స్ కావాలి అంటే నాకు రిటర్న్ గా వద్దు, సో ఓరల్ గా చెప్పాలి. సో అంటే ఇక్కడ నుంచి వీర ప్రతాప్ చెప్పాడు అనుకో, సో వేరే జీజేసీ టౌన్ కర్నూలు నుంచి హేమంత్ ఆర్ సంథింగ్ ఎవరొకరు చెప్పాలి. సో ఇలాగ కాన్వర్సేషన్ అన్నమాట. సో ప్రిపేర్ అవ్వండి. సో ఐ నీడ్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ బ్యాంక్ లో ఎవరితోనైనా కాన్వర్సేషన్ చేసుకోవచ్చు.
Just a minute, I'll show you one thing. ఓకే. ఆ వీడియో మీరు ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. అదే సార్ ఆఫ్ చేస్తా. అండ్ మీన్ వైల్ జేజేసీ పత్తికొండ ఏంటమ్మా ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు. వాట్స్ యువర్ డౌట్ ఆర్ వాట్స్ యువర్ ప్రాబ్లం? అన్మ్యూట్ చేసుకోండి. జేజేసీ పత్తికొండ. అన్మ్యూట్ చేసుకోవాలి. ఐ గేవ్ యూ పర్మిషన్ అన్మ్యూట్ చేసుకోవడానికి. అన్మ్యూట్ చేసుకోండి. సో డోంట్ సింప్లీ రేజ్ యువర్ హ్యాండ్. సింపుల్గా ఏం మాట్లాడడానికి లేనప్పుడు హ్యాండ్స్ రేజ్ చేయొద్దు. లక్ష్మప్ప, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? హ్యాండ్ రేస్ చేస్తున్నావు, అన్మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడట్లేదు. చెప్పమ్మా. కన్నడలో వస్తుందా? ఏంటి? కన్నడ. నువ్వే కాలేజ్ అమ్మా? నువ్వే కాలేజ్? ఆటోలో. నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు అని అడుగుతున్నావు. కన్నడ. మేడం, ఈస్ దట్ రెడీ? సార్ ఓకే. ఎస్ సార్, వాల్యూమ్ వస్తుందా లేదా నాకు చెప్పండి సార్. అనేబుల్ టు ప్లే డ్యూరింగ్ కాల్ అని వస్తుంది. వాల్యూమ్ రావట్లేదు మేడం. నో. అనేబుల్ టు ప్లే డ్యూరింగ్ ద కాల్ అని వస్తుంది సార్, అంతే. ఓకే ఓకే, రేపు చూపిద్దాంలేండి మేడం ఎగ్జామ్. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. సో అది షేర్ చేస్తే నేను చూపిస్తాను. మొబైల్లో కొంచెం కష్టంలేండి. అవును సార్. సిస్టంలో రేపు పొద్దున నేను ప్లే చేస్తానులేండి. అదే మనకి వాళ్ళు చేశారు కదా సార్ ఆ కాలేజ్, ఆలమూరు కాలేజ్. ఎస్ ఎస్ ఎస్, గుర్తుంది మేడం. అది ఒకసారి చూపిద్దామని. ఓకే ఓకే, రేపు చూపిద్దాం మేడం, నో ప్రాబ్లం. Right. ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో బంద్ ఎఫెక్ట్ అనేది మన క్లాస్లో కూడా కనిపిస్తుంది నాకు. సో దేర్ ఆర్ ఓన్లీ 53 పార్టిసిపెంట్స్. రోజు అబోవ్ 100 ఉండేవాళ్ళు. సో హాఫ్ తగ్గిపోయారు, హాఫ్ మంది బంద్లో పాల్గొంటున్నారు అన్నమాట అయితే. రైట్. ఓకే, వాట్ అబౌట్ ద రిమైనింగ్? సో ఎందుకు వీడియోస్ చాలా తక్కువ మంది, నాట్ ఈవెన్ 30 మెంబర్స్ కూడా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోలేదు ఈరోజు. కొంతమందిని ఏంటంటే రెగ్యులర్గా, కొంతమందిని నేను చూడాలి, వాళ్ళని చూస్తేనే క్లాస్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో అరుణ్ కనిపించలేదు ఈరోజు. శాంసన్ క్లాస్ స్టార్టింగ్లో కనిపించాడు, మళ్ళీ లేడు. ఓకే, యాక్చువల్లీ జీజేసీ టౌన్ కర్నూలు కూడా డైలీ చూస్తాం. మేబీ ఈరోజు బంద్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఇండివిజువల్గా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అండ్ తనుజ జాయిన్ అయింది ఆల్రెడీ, జాహ్నవి, అలాగే ఇంకా శృతి, స్వాతి ఎవరో జాయిన్ అవుతారు పిఎస్సి కాలేజ్ నుంచి, నంద్యాల నుంచి. డిఫరెంట్ పీపుల్ ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాట్ ఎవర్, బంద్ మన చేతిలో ఉండదు కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మిస్ అయిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి మీరు ఈరోజు ఏం జరిగింది అనేది కొంచెం షేర్ చేయండి. ఓకే, ఫైన్. సో నిన్న ఒక టాస్క్ ఇచ్చాను కదా. సో హూ విల్ స్పీక్ అబౌట్ ద ఫ్యామిలీ, టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ లైక్? ఎవరు మాట్లాడతారు? ఎవరైనా మాట్లాడతారా? నో నో, నాట్ యూ జాహ్నవి. చూద్దాం, ఎవరో చెప్పకపోతే ఇంక నువ్వే చెప్పాలి. ఇంకెవరైనా? తనూజ, చూద్దాం ఇంకెవరైనా. సో మీకు నచ్చే ఫ్యామిలీ టైప్ ఏంటి? ఐ మీన్ న్యూక్లియర్ ఫ్యామిలీయా, లేదా ఇంకో టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఏంటి, జాయింట్ ఫ్యామిలీ? సో ఈ రెండిట్లో ఏ ఫ్యామిలీ మీకు బాగా ఇష్టం అండ్ వై, ఎందుకు అన్నది కదా క్వశ్చన్. సో ఎవరు చెప్తారమ్మా? దీవేనా. ఓకే, ఇంకా బీసీ ఓబయ్య అని ఉంది, అక్కడ ఎవరైనా చెప్తారా? లక్ష్మీ చైతన్య, జీజేసీ పత్తికొండ. జేజేసీ పత్తికొండ అన్మ్యూట్ చేసుకోమ్మా.
సార్ గుడ్ మార్నింగ్ సార్. యా వెరీ గుడ్ మార్నింగ్. నేను సురేందర్ సార్. గుర్తుపట్టారా సార్? యా సురేంద్ర గుర్తుపెట్టాను. సో ఇందాక కూడా హ్యాండ్ రైస్ చేసావు, నేను అన్మ్యూట్ చేస్తుంటే మరి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అంటే చేయడానికి సార్ అది పట్టుకోలేదు సార్, నెట్ అసలు వస్తలేదు నాకు. అదే ఓకే ఓకే, ఇంటి దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే. ఓకే చెప్పమ్మా. సో విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ లైక్ ద మోస్ట్? సార్ మొన్న చెప్పారు కదా సార్ ఫ్యామిలీ గురించి. ఓకే, అందులో అది నెక్స్ట్ మై క్లాస్ ఫ్యామిలీతో నీకు ఎలా కలిసి ఉండాలని అని అనుకుంటున్నావు అని మీరు కొన్ని చెప్పారు కదా సార్. మై ఫ్యామిలీ మై ఫుల్ హ్యాపీనెస్ అనేది అన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు కదా సార్ ఒకటి, ఈ వాట్ చిన్నమ్మ వాళ్ళని ఇలా అంటారు అలా అంటారని. రిలేషన్స్ ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తాము? అది మనం ఫస్ట్ డే చెప్పుకున్నాం. అన్నయ్య భార్యను కానీ, అక్కయ్య భార్యను కానీ, బ్రదర్ ఇల్లా భార్య కాదు భర్త, బ్రదర్ ఇల్లా సిస్టర్ ఇల్లా అంటారు కదా సార్. ఎస్ ఎస్ ఎస్. మరి నానమ్మని పెద్దమ్మని, అదే సారీ పెద్దమ్మని పెద్దమ్మని ఆంటీస్, అది అంకుల్ ని మామయ్య వాళ్ళని సారీ అంకుల్స్ అంటారు కదా సార్. అది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా మొన్న సార్, అది చెప్పడానికి. దానికి ఓకే ఓకే, ఇప్పుడు అది కాదు యాక్చువల్లీ. నేను ఇచ్చిన టాస్క్ ఏంటంటే, సో జాయింట్ ఫ్యామిలీ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీ, సో ఈ రెండు టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ లో ఎటువంటి ఫ్యామిలీ అయితే కరెక్ట్ అని నీ ఉద్దేశం, అండ్ వై. ఓకే, దీవిన పాపం హ్యాండ్ రైస్ చేస్తుంది కంటిన్యూస్ గా, తనకి ఛాన్స్ ఇద్దాం. ఓకే సురేంద్ర, మ్యూట్ చేసుకో, నువ్వు హ్యాండ్ డౌన్ చేయి. తనుజ, ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్. ఓకే, బీ పేషెంట్. స్వాతికి ఒకసారి వీడియో ఆన్ చేసుకోమా నువ్వు. దీవిన వెయిట్, ఆల్రెడీ నీకు ఛాన్స్ ఇచ్చారు కదా మేడం, కాబట్టి నువ్వు కొంచెం వెయిట్ చేయి. స్వాతి అన్మ్యూట్ చేసుకో, ఐ గేవ్ యూ ద పర్మిషన్. నీ వాయిస్ బ్రేక్ డాన్స్ చేస్తుంది, క్లియర్గా లేదమ్మా. చూసుకో ఒకసారి, సిగ్నల్ చెక్ చేసుకో. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయా. సరే ప్రాపర్గా చెక్ చేసుకో ఒకసారి సిగ్నల్స్, వాయిస్ అనేది కట్ అవుతుంది. ఓకే, తీర్థ వీడియో ఆన్ చేసుకోమ్మా నువ్వు. స్వాతి, మీన్ వైల్ యూ చెక్ యువర్ సిగ్నల్ స్ట్రెంత్, ఒకసారి చెక్ చేసుకో. తీర్థ అన్మ్యూట్ చేసుకోమ్మా నువ్వు. తీర్థ, ఓకే. స్వాతి, ఇస్ ఇట్ ఫైన్ నౌ? సిగ్నల్ ఓకేనా నీకు ఇప్పుడు? సార్ ఎవరన్నా ఒకళ్ళు, సార్ ఎవరు సార్ అన్న? సార్ తీర్థ సార్. యా తీర్థ, చెప్పమ్మా. నేను హ్యాపీ మార్నింగ్ సార్. నువ్వు హ్యాపీ మార్నింగ్? గుడ్ మార్నింగ్ సార్. యా వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. చెప్తున్నాను. ఓకే, స్విచ్ ఆన్ యువర్ వీడియో. ఓకే. యా వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు చెప్పమ్మా, సో విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ లైక్ ద మోస్ట్ అండ్ వై? సార్ నాకైతే జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం సార్. అలాగే జాయింట్. ప్లీజ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చిన్న సెంటెన్స్ గానే ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి చెప్పు. సో వై డు యూ లైక్ జాయింట్ ఫ్యామిలీస్? బట్ ఐ మోర్ దెన్ లైక్డ్ విత్ జాయింట్ ఫ్యామిలీ. ఓకే. ఎందుకంటే సార్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీలో మేనేజ్మెంట్ స్కిల్స్. హలో ఏంటమ్మా, తెలుగు ఇంగ్లీష్ కలిపేస్తున్నావు. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ కలిపే రైట్ నాకు మేడంకే ఉంది, మిగిలిన వాళ్ళు అలా మిక్స్ చేయకూడదు. ఓకే ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. ట్రై చేయి ఇంగ్లీష్ లో. అండ్ ఎమోషన్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే. సిచువేషన్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ. సిచువేషన్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ, మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు. కెన్ అఫోర్డ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఓకే. సిచువేషన్స్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ సార్. ఓకే గాట్ ఇట్. అంటే వచ్చినప్పుడు అర్థమైందమ్మా, అర్థమైంది. నెక్స్ట్ ఇంకా తీర్థ, నువ్వు ఏ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నావు?
తీర్థ లెఫ్ట్. ఓకే, సిగ్నల్ స్ట్రెంత్ లోగా ఉంది. స్వాతి, నీ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ కూడా చాలా లోగా ఉందని చెప్పేసి వస్తుంది. తనూజ వీడియో ఆన్ చేసుకోలేదు. ఓకే, దీవెన అన్మ్యూట్ చేసుకోమ్మా. Good morning, sir. Yeah, very good morning. Divina, your college name? GJC Guntur, sir. GJC Guntur. Okay. Yeah, చెప్పమ్మా. I like joint Sir, family. గుంటూరా గూడూరా సార్? గుంటూరు మేడం. గుంటూరు. Okay. Yeah, please continue. I like joint family, sir. Okay. Because bonding ఎక్కువ ఉంటుంది, sir. Bonding, relations, గైడెన్స్ ఉంటుంది, సార్. ఎల్డర్స్ నుంచి గైడెన్స్. ఓకే. మనం ఎప్పుడైనా లో అయినప్పుడు వాళ్ళు గైడెన్స్ ఇచ్చి, అంటే మెంటల్లీ ఎప్పుడైనా వీక్ అయినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, సార్. ఓకే. అండ్ మళ్ళీ ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఉంటుంది, సార్. న్యూక్లియర్ ఫ్యామిలీలో చేయరా? అంటే ఒక్కళ్ళే సంపాదిస్తారు కదా సార్, ఒక్కళ్ళే ఏం చేస్తారు, 4 members తినాలి. ఓకే. సో జాయింట్ ఫ్యామిలీస్ లో అయితే ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఎక్కువ ఎన్ని చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు, సార్. ఓకే, మన ఫాదర్ దగ్గర మనీ లేకపోయినా బాబాయ్ దగ్గర మామయ్య దగ్గర ఉంటాయి అంటారు, అంతేనా? ఓకే. మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ అంటే అదొక స్ట్రెంత్, సార్. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఫాదర్ ఒక్కళ్ళే ఉంటారు కదా. అంటే ఫాదర్ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మదర్ను పిల్లలే కొంచెం అన్సేఫ్టీగా ఫీల్ అవుతారు, సార్. అదే జాయింట్ ఫ్యామిలీ అయితే సెక్యూరిటీ ఉంటుంది ఎక్కువ. అండ్ సో మీది జాయింట్ ఫ్యామిలీయా న్యూక్లియర్ ఫ్యామిలీయా? న్యూక్లియర్ ఫ్యామిలీ, సార్. సరే, మీ అమ్మమ్మ వాళ్ళని నానమ్మ వాళ్ళని వాళ్ళందరినీ మరి ఇంట్లోకి తెచ్చేసుకో. నీకు జాయింట్ ఫ్యామిలీ అయితే అంత ఇష్టమైనప్పుడు మరి కలిసి ఉండాలి కదా. మీ ఫాదర్తో ఎప్పుడైనా డిస్కస్ చేసావా దీని గురించి? లేదు సార్. కానీ అక్కడ కుదరదు, సార్. కుదరదు. ఈ చిన్న ఇల్లా మీది? లేదు సార్, అమ్మమ్మ వాళ్ళదేమో విలేజ్ లో, సార్. వాళ్ళకి అక్కడ వాళ్ళంటే కొంచెం కష్టం అమ్మా. బట్ నానమ్మ వాళ్ళు దగ్గరగానే ఉంటారు. లేదు సార్, ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ యూ సెడ్, జాయింట్ ఫ్యామిలీ అన్న తర్వాత డెఫినెట్లీ అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు సపోజ్ మీ ఫాదర్కి అర్జెంటుగా ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. సో అతను అక్కడికి మూవ్ అవ్వాలంటే ఐదర్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అక్కడికి. మళ్ళీ కొత్త ప్లేస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చేంజ్ ఉంటుంది, ఇన్కమ్ అవన్నీ డిఫరెంట్. అదే ఇఫ్ ఇట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ, సో చాలా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ. సో భరోసా ఉంటుంది అనమాట. సో ఇంకా చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి. సో అది కొంచెం న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండదు మనకి, రైట్? ఓకే, వెరీ గుడ్ దీవెన, థ్యాంక్ యూ. సో తనూజ, okay, sorry for the disturbance. So Tanuja, unmute yourself. Good morning, sir. Yeah, very good morning. సార్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం, సార్. అందరికీ జాయింట్ ఫ్యామిలీ అన్న? ఓకే సార్, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో లవ్ అఫెక్షన్ ఎక్కువ ఉంటాయి, సార్. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఇద్దరు మనకి ఎలా ఉండాలో అన్ని నేర్పిస్తారు, సార్. వాల్యూస్ నేర్పిస్తారు. ఓకే. ఇప్పుడు అట్లా వాల్యూస్ లేక చాలా మంది తప్పుడు దారిలోకి వెళ్తున్నారు కదా సార్. అలా వెళ్ళనివ్వకుండా అందరు బాగా మంచిగా గైడ్ చేస్తారు కదా సార్ మనల్ని అందరూ. ఓకే, వెరీ గుడ్ తనుజ, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పావు. బికాస్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే పాతకాలం మనుషులు కాబట్టి చాలా టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు మనకి చాలా విషయాల్లో. ఫైన్, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ తనుజ. మ్యూట్ చేసుకో. సో ఓకే, బిఫోర్ హ్యావింగ్ ఫర్దర్ ఇంటరాక్షన్, కొంచెం ఈరోజు మనం డిస్కస్ చేయాలి టాపిక్స్ కూడా ఒకసారి చూద్దాము. తర్వాత మళ్ళీ మీరే మాట్లాడదు. ఓకే, సో ఒకసారి టాపిక్స్ చూపిస్తాను.
తనుజ మ్యూట్ చేసుకోము. ఐ విల్ షేర్ ద స్క్రీన్. మేడం, ఇస్ ద స్క్రీన్ విజిబుల్? నౌ ఇట్స్ ఓకే సార్. బట్ చిన్నగా ఉంది, ఒకసారి ఎస్ 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 నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. స్లైడ్ షో పెడితే వస్తుంది. ఓకే. సో రీక్యాప్చులేషన్ అంటే ఆల్రెడీ సురేంద్ర చెప్పేశాడు కదా. సో ఇప్పటి వరకు మై ఫ్యామిలీలో మనం డే 1 ఏమో డిఫరెంట్ టర్మ్స్ అనమాట. అంటే ఎవరెవరిని ఎలా పిలవాలి ఇంగ్లీష్లో అనేది మనం డే 1 చెప్పుకున్నాము. డే 2లో టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఈరోజు ఫైనల్ డే. ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే, సో ఇది ఒక యాక్టివిటీ అనమాట. సో ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో వాట్ ఆర్ ద కాజెస్? సో ఒక సన్ ఆర్ డాటర్ గా మీ ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ యొక్క కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి అనేవి మీకు కొంత ఐడియా ఉంటుంది కదా. సో డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అవ్వచ్చు, లేదా డ్యూ టు ఇంటర్వెన్షన్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ అవ్వచ్చు. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది? ఓకే, ఫైన్. సో విల్ గెట్ బ్యాక్ టు దిస్ పాయింట్. సో ఈ రోజు క్లాస్లో మనం ఇంకా నేర్చుకునే పాయింట్స్ ఏంటంటే, సో రోల్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్. సో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ ఏ జాయింట్ ఫ్యామిలీ. సో న్యూక్లియర్ ఫ్యామిలీలో అంటే ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్ ఉంటారు. అలాగే జాయింట్ ఫ్యామిలీలో డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో ఎవ్రీ మెంబర్ ఇన్ ఎ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ సర్టెన్ రోల్ టు ప్లే. సో ప్రతి ఒక్కరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి, కొంచెం రోల్స్ అనేవి ఉంటాయి. సో అవేంటి అనేది మనం తెలుసుకుంటాం ఈరోజు. ఇంకా సాక్రిఫైస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో దే డూ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్. ఎందుకు సాక్రిఫైజెస్ చేస్తారు? బికాజ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. మీ కోరికలు కానీ, మీ ఆశయాలు కానీ అవి తీర్చడానికి పేరెంట్స్ అన్న వాళ్ళు చాలా సాక్రిఫైజెస్ చేస్తుంటారు. సో సాక్రిఫైస్ అంటే తెలుసు కదా, అది కూడా తెలుగులో చెప్పాలి. ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మై యాటిట్యూడ్ యాజ్ ఎ టీన్. సో టీన్ అంటే తెలుసు కదా మీ అందరికి. యా, టీన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి 13 దగ్గర నుంచి 19 వరకు. సో ఎవ్రీ నెంబర్లో లాస్ట్లో టీన్ ఉంటుంది కదా, 13, 14, 15. సో ఈ టీన్ అని ఉన్న ప్రతి దాన్ని కూడా టీనేజ్ అంటారు అనమాట. సో రైట్ ఫ్రమ్ 13 ఇయర్స్ నుంచి 19 వరకు ఆ ఫేజ్ ని మనం టీనేజర్స్ అంటాం. అంటే ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ ఫ్రమ్ 13 to 19, దెన్ యు ఆర్ కాల్డ్ ఏ టీనేజర్. ఓకే, సో వాట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్? ఒక ఫ్యామిలీలో మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి టీనేజర్గా ఉన్నప్పుడు? బికాస్ మీరు అందరూ కూడా టీనేజర్స్ నాకు తెలుసు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే టీనేజర్స్. ఓకే, సో నేను కూడా టీనేజర్నే వెన్ ఐ వాజ్ స్టడింగ్ మై ఇంటర్మీడియట్. ఓకే, సో కాబట్టి ఒక టీనేజర్గా మీ ఇంట్లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ రోల్స్ ఏంటి, హౌ యూ కెన్ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌ యూ హ్యావ్ టు బిహేవ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం. రోల్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎ సన్ ఆర్ డాటర్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఓకే, ముందు టాపిక్స్ అనేవి చూద్దాం, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నేను చెప్పడం కన్నా మీరు చెప్తే ఇంకా బాగా గుర్తుంటుంది, రైట్? సో నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆర్ సాక్రిఫైస్ ఆఫ్ ద పేరెంట్స్. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ యానిమల్, ఎందుకంటే మనం డాగ్స్ చూస్తుంటాం కదా, పెట్స్. సో హౌ గ్రేట్ కేర్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఏమైనా బఫెలోస్ కానీ లేదా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ చూస్తుంటారు కదా. సో వాటి పిల్లల విషయాలకు వచ్చేసరికి అవి ఎంత కేర్ తీసుకుంటే చూస్తుంటారు కదా. ఈవెన్ ఇప్పుడు డాగ్స్ ఉంటాయి, బేసిక్గా ఎవరైనా తరుముతుంటే భయపడే డాగ్స్ కూడా వాటి పిల్లల జోలికి వస్తే సో దే విల్ స్టార్ట్ బార్కింగ్, ఈవెన్ కరవడానికి కూడా రెడీ అయిపోతాయి, బికాస్ టు ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్. సో డాగ్స్ అనే కాదు, ఇన్ ద సిమిలర్ వే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ డ్యూ టు కరోనా. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మై కాంట్రిబ్యూషన్ టు మై ఫ్యామిలీ. సో మీరు మీ ఫ్యామిలీకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు? ఎందుకంటే జాబ్ చేసి శాలరీ ఇవ్వడానికి మీరు ఇంకా జాబ్ కాదు, ఇంకా చదువుతున్నారు కాబట్టి సో యూ కాంట్ కాంట్రిబ్యూట్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో ఇంకా ఏ విధాలుగా మీరు కాంట్రిబ్యూట్ చేయగలరు? అండ్ నెక్స్ట్ వన్, మై అండర్స్టాండింగ్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో హౌ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ, అంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలాంటిది? బికాజ్ మీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీ ఖర్చులు, మీ కోరికలు అవన్నీ మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. బికాజ్ మీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? సో మిడిల్ క్లాసా, అప్పర్ క్లాసా, లేదా లోవర్ మిడిల్ క్లాసా?
సో దానికి తగ్గట్లు మీ ఫాదర్ యొక్క ఆదాయం ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మీ ఖర్చులు, మీ కోరికలు అవన్నీ కంట్రోల్ చేసుకోగలగాలి. సో దట్స్ వాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మీన్స్. నెక్స్ట్ మై రిలేషన్ విత్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఇక్కడ మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. సో మీ ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో రిలేషన్ ఎలా ఉండాలి. సో యూ షుడ్ బి అన్ ఐడియల్ పర్సన్. సో మీ తమ్ముడు మీ ఇంట్లో ఉన్నాడంటే సో అతనికి నువ్వు ఒక రోల్ మోడల్లా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వే కరెక్ట్గా లేదంటే మీ తమ్ముడు ప్రాపర్గా ఉంటాడా, నీకు మంచి రెస్పెక్ట్ ఇస్తాడా? నో. సిమిలర్లీ సిస్టర్స్ అయినా కానీ సో యూ హ్యావ్ టు బి ఐడియల్ టు దట్ పర్సన్. మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి, మీరు మంచి మార్గంలో ఉండాలి, మంచిగా మాట్లాడాలి. సో దెన్ యువర్ సిబ్లింగ్స్ విల్ లైక్ యూ అలాట్. కానీ ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. యూనో మనం ఎన్ని కబుర్లు చెప్పినా కానీ మనం చేసేదాన్ని చూసి ఫాలో అవుతారు మన యంగ్స్టర్స్ అనేవాళ్ళు, అంటే మనకంటే చిన్నవాళ్ళు అనేవాళ్ళు. సో యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. ఓకే, ఇంకా కాంట్రిబ్యూషన్స్ ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇంట్లో అమ్మకి వంట పనుల్లో హెల్ప్ చేయడం అమ్మాయిలు అయితే, ఇంకా బాయ్స్ అయితే వేరే వేరే ఏమైనా సరుకులు తెచ్చి పెట్టడం కానీ, వాటరింగ్ చేయడం కానీ. సో ఎన్ని పనుల్లో అయినా, బికాస్ యువర్ ఫ్యామిలీ విల్ బి వర్కింగ్ రియల్లీ హార్డ్. మీరు సుఖంగా ఉండడం కోసం చాలా కష్టపడుతుంటారు. సో ఆ కష్టాన్ని కొంచెం వరకు అయినా షేర్ చేసుకోండి. సో దే విల్ ఫీల్ రియల్లీ హ్యాపీ. ఓకే, సో మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్యామిలీ. సో హౌ టు అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని ఎలా అర్థం చేసుకుంటారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను కదా, సో యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఎప్పుడన్నా మీ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం అనేది రెగ్యులర్గా వస్తుంది, ఎవ్రీ మంత్ వచ్చే ప్రాబ్లం అనుకోండి. సో వై ఇట్ ఈస్ అరైజింగ్, ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, సో దానికి కారణం ఎవరు లేదా కారణం ఏంటి, సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి. సో సిట్ విత్ యువర్ పేరెంట్స్, డిస్కస్ విత్ దెమ్. సో ఇలా అవుతుంది, ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుంది, అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదని. సో ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్, అంటే మీరు అది సాల్వ్ చేయకపోయినా కానీ ఇఫ్ యూ టెల్ దెమ్, సో దే విల్ ఫీల్ లైక్ యు ఆర్ వే రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. మీరు ఫ్యామిలీ వైపు బాగా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారని. సో దే విల్ స్టార్ట్ సాల్వింగ్ దట్ ప్రాబ్లం. ఓకే, అండ్ ఆల్సో నెవర్ జడ్జ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో ఏంటంటే ఏదైనా ఒక లోపం ఉన్నా కానీ, ఏదైనా మిస్టేక్ చేసినా కానీ, ఇఫ్ యూ సింప్లీ జడ్జ్ దెమ్, సో దే విల్ నాట్ కరెక్ట్ దెమ్ సెల్ఫ్. వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోరు. ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశారని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టడం కానీ, సో అలాంటివి చేయకూడదు. బికాస్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ డూ కమిట్ మిస్టేక్స్. పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అవేంటంటే చూసి చూడకుండా లేదా అలా చేయకూడదని చెప్పి కానీ, సో దాన్ని బేస్ చేసుకుని రిలేషన్ అనేది స్పాయిల్ అవ్వకూడదు మీ ఇద్దరి మధ్యలో, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. సో దేర్ షుడ్ బి రెగ్యులర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో వన్ టైమ్ ఆర్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నవాళ్ళు రోజులో ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి అన్ని అబౌట్ యువర్ డే, మీ రోజులో ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏంటంటే బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్లీనెస్ అనేది ఉంటుంది అనమాట. సో మీ పేరెంట్స్ ఎప్పుడైతే మీరు ఫ్రెండ్లీగా ఉన్నారో, సో యూ కెన్ ఈజీలీ షేర్ ఆల్ యువర్ ఫీలింగ్స్ టు దెమ్. సో మీ పేరెంట్స్తో మీరు అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అంత ఈజీగా షేర్ చేసుకోలేరు. బికాజ్ మీరు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నంత ఈజీగా పేరెంట్స్తో ఏమైనా షేర్ చేసుకోగలరా? చేసుకోలేరు. ఎప్పుడు షేర్ చేసుకోగలరు? ఇఫ్ యూ ట్రీట్ యువర్ ఫ్యామిలీ యాజ్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే మీ ఫ్యామిలీని కూడా మీరు ట్రీట్ చేస్తారు అనుకోండి, అప్పుడు మీరు అన్నీ కూడా ఈజీగా షేర్ చేసుకోగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం సో యూ విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ సజెషన్స్ ఆల్సో. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు చాలా మంచి సజెషన్స్ ఇస్తారు. బికాజ్ మీ పేరెంట్స్ ఏంటి, మీ ఎల్డర్స్ అందరూ కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా మీ పేరెంట్స్. సో మీరు ఏదైతే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో అవి ఆల్రెడీ వాళ్ళు అందరూ ఫేస్ చేశారు. వాళ్ళు మీ ఏజ్లో ఉన్నప్పుడు ఫేస్ చేసి వచ్చారు. కాబట్టి ఒక ప్రాబ్లం ఉందంటే సో దే విల్ డెఫినెట్లీ నో ద సొల్యూషన్ ఫర్ ఇట్. కానీ మనం చెప్పం, వాళ్ళు చెప్పరు. మనం ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి చెప్తే దే విల్ డెఫినెట్లీ నో ద సొల్యూషన్ ఫర్ దెమ్. కానీ వాళ్ళకి చెప్తే కోప్పడతారేమో, తిడతారేమో, లేదా అలా ఎందుకు చేసావని ఏమన్నా అంటారేమో అని చెప్పేసి భయపడి మనం చెప్పం ప్రాబ్లం అనేది. బట్ చెప్తే దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. బికాజ్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ దేర్ కిడ్. మీరు వాళ్ళ పిల్లలు కాబట్టి. సో ఇన్ కేస్ మీరు ఏమైనా పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, దే విల్ ఫర్గివ్ యూ. ఖచ్చితంగా మిమ్మల్ని ఫర్గివ్ అంటే వర్టికల్ క్షమిస్తారు. ఎస్, క్షమిస్తారు ఖచ్చితంగా. ఓకేనా, క్షమిస్తారు. అండ్ అది ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది కూడా మీకు చెప్తారు. రైట్. సో ఇంకోటి ఏంటంటే అడ్జస్టింగ్. సో మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తగ్గట్టుకు కొన్ని వీటికి మనం అడ్జస్ట్ అవ్వాలి. బికాజ్ నాట్ ఎవ్రీడే విల్ బి అవర్స్. ప్రతిరోజు కూడా మనకి నచ్చినట్లుగా, మనం కావాల్సినట్టుగా ఉండదు. సో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం వాటికి సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వాలి. అండ్
in all the situations you have to support your family, right? So relation with siblings, ఓకే, అది చెప్తాను, డిస్కస్ చేస్తాను నెక్స్ట్. సో ఈ రోజు చాప్టర్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో మీరు ఒక కిడ్గా ఉన్నా కానీ, సో యూ డూ హ్యావ్ సమ్ డ్యూటీస్, మీకు కూడా కొన్ని డ్యూటీస్ ఉన్నాయి అనమాట చేయాల్సినవి. అంటే కంపల్సరీ మీరు చెయ్యాలంటే, సో అవి చేస్తే మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బికాజ్ ఫాదర్కి మీరు పనుల్లో హెల్ప్ చేస్తున్నా కానీ, మదర్కి హెల్ప్ చేస్తున్నా కానీ, సో దే విల్ బి మోర్ అట్రాక్టెడ్ టు యూ. మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది, మీకు ఇంకా ఏదన్నా అడిగినా కానీ మీకు చేయాలని కూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా మీ పని మీరు చూసుకుంటూ అన్ని వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు అనుకోండి, సో ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా చేయడం వేరు, ఇష్టంగా చేయడం వేరు. ఓకేనా? వాళ్ళకి ఇష్టం ఎప్పుడు పెరుగుతుంది? సో వాళ్ళకి నచ్చినట్లుగా మీరు ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, సో ఆర్ అదర్స్. సో నో వన్ ఈస్ పర్ఫెక్ట్. సో అందరినీ కూడా ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడం మీరు అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచే. సో లవ్ ఆల్ టు బి లవ్డ్ బై ఆల్. సో అందరినీ కూడా మీరు ఇష్టంగా మాట్లాడితే, అందరినీ ఇష్టపడుతూ ఉంటే ఎవ్రీ వన్ విల్ బి లైకింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ లైవ్లీ యాక్టివిటీ అనమాట. సో ఈ యాక్టివిటీ నేను ముందు ఫేస్లో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇఫ్ ఐ వేర్ ఆఫ్ ది అదర్ జెండర్, సో చాలా మందికి లైఫ్లో కొన్ని ఫేసెస్లో అనిపిస్తుంది అనమాట, అరే అనవసరంగా అబ్బాయిలా పుట్టాను, సో అమ్మాయిలా పుట్టుంటే బాగుండేది అని కొంతమంది అబ్బాయిలు ఫీల్ అవుతారు. సో అలాగే కొంతమంది అమ్మాయిలు, అనవసరంగా అబ్బాయిలకైతే ఎంత బాగుంటుంది, అబ్బాయిగా పుట్టుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయిలు కొంతమంది ఫీల్ అవుతారు. సో నౌ యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ. సో ఇఫ్ యూ వేర్ ఆఫ్ ది అదర్ జెండర్, మీరు అమ్మాయిలు అయితే అబ్బాయిలుగా పుట్టుంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1 second. Okay, now I will stop sharing the screen. Okay. So నా వాయిస్ వినిపిస్తుంది కదా క్లియర్గా? ఫైన్. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఒక కిడ్గా ఇంట్లో మీకు ఉన్న డ్యూటీస్ ఏంటి? సో యూ కెన్ హెల్ప్. ఓకే, మోర్ దెన్ నేను చెప్పడం కంటే కూడా, సో మీరు చెప్పండి. సో ఇంట్లో మీరు ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయగలరు, ఎలాంటి విషయాల్లో మీరు సపోర్ట్ చేయగలరు? సో ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి, నేనే పిలుస్తాను. స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. తీర్థ ఆల్రెడీ స్పోక్, తనుజ ఆల్రెడీ స్పోక్. వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా, చాలా తక్కువ మంది వీడియోస్ ఆన్ చేశారు. నరసింహులు ఆల్రెడీ మాట్లాడాడు. సో జీజేసి గూడూరు నుంచి ఎవరైనా మాట్లాడతారా? జీజేసి గూడూరు వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. వావ్, టైం 10:45 అయింది. క్లాస్లో కరెక్ట్గా 45 మెంబర్సే ఉన్నారు. ఎవరు మాట్లాడతారు? ఎవరు హ్యాండ్ రైస్ చేయట్లేదు, ఎవరు చెప్పరా? మీ ఇంట్లో మీ యొక్క రోల్స్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేదంటే మీరు మీ ఫ్యామిలీకి ఎలా హెల్ప్ చేయగలరు అనేది ఎవరైనా మాట్లాడండి అమ్మా. నో ప్రాబ్లం, తెలుగులో చెప్పినా పర్లేదు. ఇప్పుడు వస్తున్నాయి చాలా చేతులు. సేమ్ పీపుల్. దీవెన, ఈరోజుకి నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే, సో నీకు అంతగా చెప్పాలి అనుకుంటే పుట్ ఇట్ ఆన్ పేపర్. ఓకేనా? అంతా కూడా ఒక పేపర్ మీద రాసి అది ఫోటో తీసి మీ స్పాక్కి ఇస్తే వాళ్ళు గ్రూప్లో పెడతారు. నేను తీరిగ్గా చదువుకుంటాను. ఓకేనా? సో జేజేసి మెగ్నూర్, ఈజ్ దట్ వీర్ ప్రతాప్? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా ఒకసారి. జేజేసి టౌన్ కర్నూలు వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. ఐ థింక్ ఇట్స్ శిరీష. శిరీషనా అమ్మా? సార్. ఓకే, సిగ్నల్ ఓకేనా ఇప్పుడు? ఓకే సార్. యా శిరీష, చెప్పమ్మా. సో హౌ కెన్ యూ హెల్ప్ యువర్ ఫ్యామిలీ? ఇంట్లో
కట్ 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 అవుతుంది. సో ఒకప్పుడు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మూవీస్ అనేవి మనం సిడీస్ లో చూసేవాళ్ళం అనమాట. సో ఆ సిడీ ఏంటంటే ఒక 10-15 టైమ్స్ అలా అలా ప్లే చేసాం అనుకోండి, మనం సిడీ పెట్టంగానే అలా 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 ముక్కలు అవుతాయి. సో అలా అయిపోతుంది వాయిస్ మీద. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? నవ్ ఇట్స్ క్లియర్. ఓకే సార్. చెప్పండి సార్ ఇంట్లో ఏం హెల్ప్ చేస్తారు అన్నారు కదా సార్? అవును. ఇంట్లో అమ్మకు ఒకటే హెల్ప్ చేస్తా సార్, అంతే. నాన్నకి చేయవు? నాన్న వాళ్ళు బయట పని కదా సార్. అయ్యో, ఇప్పుడు మీ ఫాదర్ కి బైక్ ఉందమ్మా? లేదు సార్. లేదా? సరే కరెక్టే. ఇప్పుడు మీ ఫాదర్ కి ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు కావాలనుకుంటే, లైక్ మీ ఫాదర్ బట్టలు ఐరన్ చేయడం కానీ, ఓకేనా, నీట్గా ఒక చోట పెట్టడం కానీ, ఏదో ఒక విధంగా. సో ఫాదర్ కి వదిలే, పక్కన పెట్టేసి మదర్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తావు? ఎలాంటి విషయాల్లో నువ్వు మదర్ కి హెల్ప్ చేస్తావు? అంటే ఇంట్లో వంట చేయడం, కసులు, బండలు, అంతే సార్. సో అంట్లు తోమడం, వంట చేయడం, బట్టలు ఉతకడంలో హెల్ప్ చేయడం, ఓకే, ఇల్లు ఊడవడం. ప్రస్తుతానికి అవే చేయగలం కాబట్టి అవే చేస్తున్నాం అంటాం. సో ఇంకా వేరే ప్రతాప్ ఏదో చెప్తారు. సర్లే మనం మ్యూట్ చేసుకో. వెరీ గుడ్. సో జిజెస్ ఏమగునూర్ అన్మ్యూట్ చేసుకోండి. వీర ప్రతాప్, నువ్వు కాదు, మీ ఫ్రెండ్ మాట్లాడమని చెప్పు. నీ పక్కన ఉన్నాడు కదా ఒకడు, చక్కగా నీట్గా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావు. నీ వాయిస్ ఏమి రావట్లా, మాట్లాడుతున్నావు నువ్వు? వినిపించట్లేదమ్మా ఏమి. ఒకసారి చెక్ చేసుకో, సిగ్నల్ చెక్ చేసుకోమ్మా. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు, ఓకే. ఆ పిన్ అనేది ఫోన్ కి పెట్టావో లేదు చూడు ఒకసారి. ఓకే. మీన్ వైల్ జిజేసి డోన్ వాళ్ళు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. జిజేసి డోన్. జిజేసి డోన్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, we have a new participant. So K Vasu. K Vasu. K Vasu unmute చేసుకోమ్మా. No. Okay, fine. I will continue. So what are the responsibilities of an individual? Adinkoti. So how parents will protect you? So parents do lots of sacrifices for the good being, for the well-being of their children. So మీరు బాగా చదువుకోవాలని చెప్పేసి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని చెప్పేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళ ఇష్టాలని, వాళ్ళ కోరికల్ని అవన్నీ కూడా వదిలేసుకుని సో మీకోసం కష్టపడతారనమాట. సో టెల్ అబౌట్ మై ఫ్యామిలీ. మల్లేశ్వరి. ఓకే, ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్ లేటర్. ఇంకోటి ఏంటంటే, సో ఈరోజు క్లాస్లో ఇంకా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మా జిజేసి డోన్ వాళ్ళు సరిగ్గా కూర్చోండి. ఓకే. సో ఇంకా ప్రాబ్లమ్స్. సో ప్రతి ఫ్యామిలీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు సాల్వ్ చేయకపోయినా కానీ సో మోరల్ సపోర్ట్ అనేది మీ ఫ్యామిలీకి ఇవ్వాలి. సో యూ షుడ్ ఆల్వేస్ బీ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ అలాగే ద రిలేషన్ విత్ యువర్ సిబ్లింగ్స్. సో మీ సిబ్లింగ్స్ అంటే మీ చెల్లి వాళ్ళకి, అక్క, తమ్ముళ్ళకి, మీకంటే చిన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ దెమ్. సో మీరు వాళ్ళకంటే పెద్దవాళ్ళని చెప్పేసి అధికారం చూపించకుండా సో వాళ్ళని గైడ్ చేస్తూ ప్రాపర్గా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మీరు ఇస్తూ, ఓకే, వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళని మంచిగా గైడ్ చేస్తూ ఒక మంచి పాత్రలో వెళ్ళడానికి వాళ్ళకి చెప్పాలన్నమాట. సో యూ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పడానికి అవుతుంది. ఎందుకంటే మన సిబ్లింగ్స్కి, మన ఇంట్లో ఉన్న మన చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ సో ఎక్కువ ఎక్స్పోజర్ అనేది వచ్చేది మన దగ్గరే. సో వాళ్ళు మన పేరెంట్స్కి చెప్పుకోలేనివి కూడా
ఎక్కువ మనతో చెప్పుకుంటారన్నమాట. సో యూ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెండ్లీ విత్ దెమ్. వాళ్ళతో ఫ్రెండ్లీగా అండ్ చాలా క్లోజ్గా ఉండాలి, రైట్? సో ఒక నిమిషం. నౌ ఐ హ్యావ్ దిస్ యాక్టివిటీ. సో ఇఫ్ యూ వేర్ ఆఫ్ ద అదర్ జెండర్, సో ఎప్పుడైనా ఎవరికైనా మీకు సో వేరే జెండర్గా పుట్టుంటే బాగుండు అని అనిపించిందా? ఎందుకు? అర్థమైందా? సో సపోజ్ అబ్బాయిలు అనుకోండి, సో అమ్మాయిలుగా పుట్టాలని అనిపించిందా? ఎందుకు అనిపించింది? ఏ సిచ్యువేషన్లో అనిపించింది? ఓకేనా? అమ్మాయిలుగా పుడితే అడ్వాంటేజెస్ ఏంటి అనేది అబ్బాయిలు చెప్పాలి. సో అమ్మాయిలు అయితే అబ్బాయిగా పుట్టాలని ఎప్పుడైనా అనిపించిందా? సో అలా పుడితే ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయని మీకు అనిపించింది. సో ఇది డిబేట్ అనమాట. సో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? రోజు మాట్లాడే వాళ్ళైనా పర్లేదు. వాసు నువ్వు అన్మ్యూట్ చేసుకోమ్మా. వాసు అన్మ్యూట్ చేసుకోవాలి. నువ్వు హ్యాండ్ రేస్ చేస్తే మరి మీ పేరే ఎత్తుతావమ్మా. హ్యాండ్ ఎందుకు రేస్ చేస్తున్నావు నువ్వు? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్, డోంట్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే. వీరప్రతాప్ వీరప్రతాప్ మాట్లాడమ్మా. స్టిల్ దెర్ ఇస్ నో వాయిస్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఇంకా వాయిస్ రావట్లేదు మీకు. సో తనూజ, వీడియో ఆన్ చేసుకోవాలమ్మా. యా ప్లీజ్ స్పీక్. మరి నీ వాయిస్ కూడా రావట్లేదు. ఏమైంది సడన్ గా అందరికి? తనుజ, నీకు నా వాయిస్ వినిపిస్తుందా? మరి నువ్వు మాట్లాడు, నీ వాయిస్ ఏమి రావట్లేదు. ఎస్, నౌ ఇట్స్ అయ్యా ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పమ్మా. సో నీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బాయిగా పుట్టుంటే బాగుండు అని చెప్పేసి? అనిపించలేదు సార్. అనిపించలేదా? మరి ఇంకెందుకు హ్యాండ్ రైస్ చేసావు నువ్వు? ఓకే, మ్యూట్ చేసుకో. ఇంకెవరైనా? సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు బోర్న్ విత్ ద అదర్ జెండర్? ఎవరికైనా అనిపించిందా? ఎవరికి అనిపించలేదా నిజంగా? ఓకే, జాహ్నవి అన్మ్యూట్ చేసుకోమ్మా. తనుజ నువ్వు మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ హ్యాపీ మార్నింగ్. చెప్పమ్మా జాహ్నవి. థ్యాంక్ యూ సార్. సో పాపం ఎప్పుడు హ్యాండ్ రైస్ చేసినా నిన్ను వద్దని అంటున్నారు మేడమ్, నేను కూడా బాగా ఫీల్ అవుతున్నట్టున్నా. లేదు సార్. ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా. సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ వై యు ఆర్ నాట్ బోర్న్ లైక్ ఎవర్? ఇప్పుడు అని అనిపించిందా నీకు? అనిపించింది సార్. ఎప్పుడు? అంటే బాయ్స్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటాయి సార్, గర్ల్స్ కి ఫ్రీడమ్ ఉండదు. ఓకే, ఇంకా? వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా బాగా చేసి, అంటే వర్క్ ఇస్తే ఏదైనా బాగా చేసి రావచ్చు సార్. వర్క్ ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా వర్క్. అంటే గర్ల్స్ ఎక్కువ బయటికి వెళ్ళలేరు కదా సార్, లేట్ నైట్స్ లలో అలా. ఓకే, సో నైట్ టైం బాయ్స్ తిరిగినంత ఫ్రీగా తిరగలేరు. సో సెకండ్ షో సినిమాలకి వెళ్ళలేరు, సినిమా హాల్లో గెంతలేరు అబ్బాయిలు ఎగిరినట్టు, అంతేనా? సార్ ఓకే, అలాంటప్పుడు అనిపించింది సార్. ఓకే ఓకే. సో మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు చుట్టాలింటికి వెళ్తాను అంటే పంపించరు. ఎవరన్నా ఫ్యామిలీ కూడా వస్తే తీసుకెళ్తారు. అబ్బాయిని అయితే పోరా నువ్వు ఎక్కడికి పోతావు పో అంటారు, అంతే కదా? ఓకే ఫైన్. ఓకే జాహ్నవి మ్యూట్ చేసుకో. మా వీరప్రతాప్ చెయ్యి ఎత్తే ఉంచుతున్నావు నువ్వు, నీ వాయిస్ ఏమో రావట్లేదు, మాట్లాడు. నో నథింగ్, ఇంకా నీ వాయిస్ ఏం రావట్లా. ఓకే, వీ హ్యావ్ న్యూ పార్టిసిపెంట్స్. సో ఓబయ్య అని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా మీరు.
Good morning, sir. Yeah, very good morning. What's your name? Pershi, sir. Sorry? Pershi. అర్థం కాలేదు. ఓకే, ఏ కాలేజ్? JC College. జేజేసి ఎక్కడ? JC College, Kolimugundla. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టమనండి సార్. క్లారిటీ నేమ్ అండ్ కాలేజ్ నేమ్ ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి మాట్లాడేసిన తర్వాత. అంతగా అర్థం కాలేదు యాక్చువల్లీ మాకు. ముందు కొంచెం మొబైల్ కొంచెం దూరంగా పెట్టండి, క్లియర్ గా కనిపిస్తారు మీరంతా. కొంచెం దూరంగా పెట్టండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. సో అందరూ అమ్మాయిలే ఉన్నారు అక్కడ. సో మీ అందరికీ కూడా అబ్బాయిల పుట్టాలని అనిపించిందా ఎప్పుడన్నా? జేజేసి కొలిగుండ్ల. ఓకే ఓకే ఫైన్, కాలేజ్ నేమ్ ఓకే. సో నేను అడిగిన దానికి, సో ఎప్పుడైనా అబ్బాయిలా పుట్టాలని అనిపించిందా మీకు? ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడండి. సేమ్ ఆల్రెడీ జాహ్నవి చెప్పింది, అది వెనకాల అబ్బాయిలు చూస్తున్నారు మేము. సో వాళ్ళకి బాగా ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకా వాళ్ళనైతే ఎక్కువసేపు బయట తిరగడానికి ఫ్రీడమ్ ఉంటుంది. నైట్ వరకు తిరగొచ్చు. అమ్మాయిలు అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, పనులు చేయాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. సో అబ్బాయిలు ఎవరు చేయరనుకుంటున్నారా పనులు? అబ్బాయిలు ఎవరు చేయరనుకుంటున్నారా పనులు? అంటే అంతగా చేయరు కదా సార్. ఓకే, కంపల్సరీ చేయాలని రూల్ అయితే లేదంటారా? మీరు బాగా చదువుకుని మంచి జాబులు తెచ్చుకుని వాషింగ్ మిషన్ కొనుక్కోండి అమ్మా, మీరు ఉతకం అవసరం లేదు. ఓకే సార్. ఓకే, ఇంకా ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా అబ్బాయిగా అయితే బాగుంటది అని చెప్పేసి? అమ్మాయిలు అయితే ఎక్కడికంటే ఎక్కడికి పంపించదు, అదే అబ్బాయిలు అయితే ఫ్రీగా పోవచ్చు. ఓకే, సో మీరు ఫ్రీగా పోవచ్చు అన్నారు. అబ్బాయిలకు ఉండే బాధలు అబ్బాయిలకు ఉంటాయి. సో బజార్కి వెళ్ళాలంటే వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కానీ ఖచ్చితంగా నువ్వే వెళ్ళాలి, నువ్వే అబ్బాయి అని చెప్పేసి తోస్తారు. ఇష్టం లేకపోయినా కానీ నడుచుకుంటూ ఎంతో దూరం వెళ్ళాలి. పాపం అబ్బాయిల బాధలు కూడా అర్థం చేసుకోండి. మీరు చక్కగా ఇంట్లో కూర్చోవడం. బైక్స్ ఉంటాయి కదా సార్? బైక్స్ ఉంటాయా? సో ఎవరో మెసేజ్ పెట్టారు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ టు మీ సార్. వెరీ గుడ్. సో వేరే ఆప్షన్ లేదు యాక్చువల్లీ, మాకు ఉన్నదంతా సాటిస్ఫై తనుజ సార్. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, ఒక్కసారి మీ కాలేజ్ నేమ్ అనేది మెసేజ్ పెట్టండి. గుండ్లానో ఏంటో నాకు క్లియర్ గా అర్థం కాలేదు. మీ నేమ్, మాట్లాడిన వాళ్ళ పేరు అండ్ కాలేజ్ నేమ్ అనేది మెసేజ్ చేయండి. ఓకే, సో అమ్మాయిలు చాలా మంది చెప్పారు. అబ్బాయిలు మీకు ఎప్పుడు కూడా అనిపించలేదు? ఎవరికి అనిపించదు అనుకుంటా బేసిక్ గా, అమ్మాయిగా పుట్టుంటే బాగుండి అని చెప్పేసి. ఎవరు మాట్లాడట్లేదు. వీరప్రతాప్ పాపం చేయొత్తాడు కానీ యూజ్ లేదు. సో ఇంకా ఎవరైనా బాయ్స్ కి ఎవరికైనా ఎప్పుడైనా అమ్మాయిగా పుట్టుంటే బాగుండి అని అనిపించిందా? ఎవరికి అనిపించలేదా? నో వన్, ఒక్కరికి కూడా అనిపించలేదా? ఓహో, మళ్ళీ మీరే హ్యాండ్ రైస్ చేశారు. ఎవరైనా బాయ్స్ మాట్లాడతారు అక్కడ? ఇద్దరే కనిపిస్తున్నారు నాకు, వాళ్ళు తలదించుకుంటున్నారు. అయ్యో, సో దే ఆర్ హ్యాపీ ఫర్ బీయింగ్ బాయ్స్. అబ్బాయిలుగా పుట్టినందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయదు మనం. ఇంకెవరైనా సో అమ్మాయిగా పుట్టుంటే బాగుండని ఎవరైనా ఫీల్ అయ్యారు అబ్బాయిలు? ఎనీవన్ రేజ్ యువర్ హ్యాండ్. ప్రాబ్లం ఏంటంటే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు క్లాస్లో, అందువల్ల మనకి ఎక్కువ ఆన్సర్స్ రావట్లేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా బాయ్స్కి ఉండేది స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. సో ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడితే మనం మాట్లాడదామని వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్స్ కమాన్, ఎవరొకళ్ళు. అంటే ఇప్పుడు మీరు అనుకున్నంత మాత్రాన అమ్మాయిలుగా మారిపోరు ఎవరు కూడా. ఎప్పుడైనా అనిపించిందా సో అమ్మాయిలకైతే ఆ విషయంలో బాగుంటుందని చెప్పేసి? అయ్యో, ఎవరో మాట్లాడతారా? సో ఐ విల్ టేక్ ది ఇనిషియేషన్. సో నాకైతే చాలా సార్లు అనిపించిందమ్మా, సీరియస్లీ. ఇప్పుడు మీకు అనిపించట్లేదేమో కానీ సో పెద్ద అయిన తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇంట్లో వాళ్ళందరికీ మనమే సంపాదించాలి, ఖచ్చితంగా జాబ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మూవీ థియేటర్స్లో లైన్ అనేది తక్కువ ఉంటుంది ఆడపిల్లలకి. సో టికెట్ త్వరగా దొరికిద్ది, అవునా? సో ఇంకెక్కడైనా లైన్లో నుంచున్న చోట ఆడపిల్లలను త్వరగా పంపించేస్తారు. సో అలా పంపించిన ప్రతిసారి అమ్మాయిల పని బాగుంటుందని చెప్పేసి నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. మీరు ఎవరు ఫీల్ అవ్వలేదేమో కానీ బస్సులో కంపల్సరీ సీట్ ఇస్తారు, అవునా?
సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఆడపిల్లలకి. మీరు అవన్నీ ఎవరు చెప్పట్లేదు. నిజంగా నేనైతే చాలా సార్లు ఫీల్ అయ్యాను అనమాట. అమ్మాయిగా పుట్టుంటే ఇదిగో ఈ కష్టపడి చదవవసరం లేదు, జాబ్ చేయవసరం లేదు, చక్కగా బాగా డబ్బున్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టు ఇంకా. అవునా కాదా? సో అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు అసలు మీరంతా? కొంచెం ఆలోచించండి తెలివిగా. మనకి ఛాన్స్ లేనప్పుడు అట్లీస్ట్ ఊహల్లో అయినా రిచ్గా ఉండాలి. మనం ఊహించేది కూడా చాలా రిచ్గా ఉండాలి. ఫైన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ యాక్టివిటీ అనేది ఏంటంటే కొంచెం డల్ ఫేసెస్ అవి ఉండకూడదని, కానీ ఎక్కువ రిజల్ట్ అనేది నాకు రాలా. బట్ లాస్ట్ టైం మాత్రం చాలా బాగా మాట్లాడారు చాలా మంది. బాయ్స్ మాట్లాడారు, గర్ల్స్ మాట్లాడారు. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ టైమ్ నెక్స్ట్ క్లాస్లో ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ బాయ్స్. ఆ అమ్మాయిలు చాలా మంది చెప్తారు, సార్ బాయ్స్కి ఫ్రీడమ్ ఉంటుంది, సో అబ్బాయిగా పుట్టింటే బాగుండేదని అందరూ చెప్పే డైలాగే ఇది. సో అబ్బాయిలు ఇన్నోవేటివ్గా ఎవరైనా ఆలోచిస్తున్నారేమో అని చూస్తున్నాను. నో వన్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 11:03. వీ విల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ టుడే. ఓకే, బంద్ ఎఫెక్ట్ కదా, 40 మందే ఉన్నారు క్లాస్లో. సో రేపొద్దున మరి ఎగ్జామ్ ఉండొచ్చు లేదా వైవా ఉండొచ్చు. సో బీ ప్రిపేర్డ్. ఈ వీక్లో ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో 2 టాపిక్స్ అయినాయి కదా. సో మై ఫ్యామిలీ ఒకటి, ఇంకొకటి ఏ టాపిక్ అయిందమ్మా? అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్, సారీ, డైలీ యాక్టివిటీస్. సో డైలీ యాక్టివిటీస్ అండ్ మై ఫ్యామిలీ. సో ఈ 2 టాపిక్స్ మీద మీకు వైవా కానీ ఎగ్జామ్ కానీ ఉంటుంది. సో బాగా ప్రిపేర్డ్గా ఉండండి మాట్లాడడానికి రేపు. ఓకే ఫైన్. అండ్ సౌజన్య మ్యామ్, సో డూ యూ వాంట్ టు రిమైండ్ యువర్ టాపిక్స్ ఎగ్జామ్? ఏం లేదు సార్, ఏముండదు సార్. నా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏమో రేపు పేపర్ డిఫికల్ట్ గా ఉంటదేమో వాళ్ళకి. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ ప్రిపేర్డ్. ఈ వీక్లో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఏం లేదు, ఈవినింగ్ ఒకసారి బుక్ తీసి ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ ఏంటని అలా అలా ఒకసారి తిప్పారంటే మీకు ఆటోమేటిక్గా అంతే, గుర్తుండిపోతుంది. కంపల్సరీగా రివైజ్ చేసుకోవాలి సార్. అన్నెస్ అండ్ అంటే రివైజ్ చేసుకోకపోతే దే కాంట్. అంతే, ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఈ బంద్లో కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అయ్యేందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో బాయ్ ఆల్ ఆఫ్ యూ. బై ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.